This video is brought to you by Law Excellence IAS Academy. అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్లో భాగంగా ఈరోజు నా గెస్ట్ ఎవరు అని అంటే సాయి చరణ్ రెడ్డి గారు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆల్ ఇండియా ర్యాంక్ 38. అయితే ఈరోజు వారికి ముందుగా వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ఫైనలీ మీ ఫ్రెండ్ ఎవరో నాకు పంపిస్తే తప్ప మీ నెంబర్ నాకు దొరకలేదు. మంచి పంపించడం అయితే జరిగింది కదా, మంచిది. సో ఏదో విధంగా వచ్చిందంటారు నాకు. అంతే. సో హ్యాపీ టు సీ యూ సార్. షూర్. ఇద్దరు ముగ్గురు మీ ఫ్రెండ్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మ్యామ్ మా ఫ్రెండ్ చాలా కష్టపడి ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ ఉందండి, మీరు ఎందుకు ఇంతవరకు ఎంట్రీ చేయలేదు అని చెప్పని మెసేజ్ చేస్తే నేనే నిజంగా అరే ఎలా మిస్ అయ్యానా అని అనిపించింది. కొంచెం లేట్ అయినా బట్ లేటెస్ట్గా వద్దాం. యాక్చువల్ చెప్పాలంటే ఇట్స్ మై ప్లెజర్ యాక్చువల్గా. అంటే షూర్, అంటే నేను మిమ్మల్ని చూస్తుండే అంత ముందు నుంచి. ఈవెన్ మీ వీడియోస్ వర్ ఇన్స్పిరేషనల్ టు మీ త్రూ మై జర్నీ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి 2018. ఫస్ట్ అటెంప్ట్లో మీ ప్రిలిమ్స్ కూడా కాలేదని విన్నానండి, కరెక్టేనా? కరెక్టే. మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి 1 year గ్యాప్ తీసుకున్నారా మీరు? 2 years. నేను 19-20 చేయలేదు, అది వేరే ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను నేను. సో ఆ 2 years చేయలేదు. అంటే సివిల్ సర్వీసెస్ అనేది ఐ ఓన్లీ ఆల్వేస్ సా ఇట్ యాజ్ ఎ మీన్స్ టు సంథింగ్ అండి. అంటే అది తెచ్చుకోవాలి కంపల్సరీ, అదే గోల్ అన్నట్టు నేను ఎప్పుడూ చూడలేదు. సో 2018లో కూడా నేను ఎగ్జామ్ రాసినప్పుడు జస్ట్ ఒక స్టంబుల్ అని చెప్పాలంటే, ఒక రకంగా ఓకే నేను చేయాలి అన్నట్టు. అన్నయ్య ఆల్రెడీ ఒక 1.5 yearగా ప్రిపేర్ అవుతుండే. సో అన్నయ్య జర్నీ చూసి ఓకే మేబీ నేను కూడా ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుందేమో అన్నట్టు అలా స్టార్ట్ చేసింది. అది కూడా 6 months ముందు స్టార్ట్ చేస్తుండే. సో అలా తీసుకున్న జర్నీ. మీ అన్నయ్య గారా? అన్నయ్య, మా సొంత అన్నయ్య. అన్నయ్య లేదు, అన్నయ్య అటెంప్ట్ చేశారు, ఒక 2 years చూశారు, ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్. సో మళ్ళీ తను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయారు. ఎందుకని 2 attempts ఇచ్చారు? ఇంకా ఉన్నాయి కదా అటెంప్ట్స్, ఏమో అప్పుడు చేసి ఉండేవాళ్ళు. ఇద్దరము సేమ్ మోటో అండి. అంటే ఇది ఏదో లైఫ్ లాగా యాక్చువల్ చెప్పాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెసేజెస్ ఐ వాంట్ టు గెట్ త్రూ. చెప్పాలంటే ఇదే ఒక పర్టికులర్ జర్నీ లాగా, లేకపోతే ఇదే మన లైఫ్ లాగా తీసుకుని వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి తీసుకుంటే మనము 32 age వరకు మనం అటెంప్ట్ ఇవ్వచ్చు. అటెంప్ట్స్ 6 ఉంటాయి. సో ఒక 6 attempts ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 7 to 8 years లైఫ్ దీనికి పెట్టిన తర్వాత, అది ప్రైమ్ ఏజ్. మనము 20 to 32 ఏజ్, ఆ ఏజ్లో ఎంటైర్ బయట వరల్డ్ ఇట్ మూవ్స్ అట్ సచ్ ఏ పేస్. మనం క్యాచప్ అవడానికి మనకి అసలు మనకు అవకాశం దొరకదు. అట్ ద సేమ్ టైం ఇంత పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్స్ ఎంతమంది అండి నేను చూస్తున్నా కదా, మై క్లోజెస్ట్ ఆఫ్ ది క్లోజెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది స్టిల్ దే ఆర్ వర్కింగ్ త్రూ దిస్ జర్నీ. వాళ్ళ పొటెన్షియల్ చూస్తే అసలు ఎంత బయట వరల్డ్ మిస్ అవుతుంది అనిపిస్తుంది. అంటే నేను చెప్పాలనుకుంటుంది, ఈ ఎగ్జామ్ మోడ్లో పడుకొని ఒక మ్యాడ్ రేస్ లాగా అయిపోయింది. సో అలా ఒక జర్నీలో వెళ్తూ సమ్ టైమ్స్ వాళ్ళు మిస్ అవుట్ అవ్వడం పక్కన పెడితే, సొసైటీ ఆన్ ద హోల్ వీళ్ళని మిస్ అవుట్ అవుతుందని నేను అదేం ఎగ్జాజరేట్ చేయట్లేదు నేను. సో అందుకనే ఇద్దరము, నేను కానీ అన్నయ్య కానీ ఇద్దరం కానీ ఎప్పుడు వీ నెవర్ థాట్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యావ్ టు బి సీన్ యాజ్ అన్ ఎండ్. అంటే ఒక ఎండ్ గోల్ లా చూడద్దు దీన్ని, ఒక మీన్స్ లాగా. అంటే ఏదో ఒక చేద్దామనడానికి ఇది ఒక మీన్స్ మాత్రమే అన్నట్టు చూడాలి అని. సో ఒక 2 years ట్రై చేశారు అన్నయ్య. సో ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్. సో అందుకని హీ మూవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. సో నేను 2018లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి ఉండే. సో కైండ్ ఆఫ్ ఒక ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అన్నయ్య లాగానే. సో అది ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. అంటే 6 months ఇచ్చాను నేను. నాకు సిలబస్ అర్థమయ్యే దాన్ని పూర్తిగా ప్రిపేర్ అయ్యేసరికి నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 1-2 marksతో పోయింది నాకు. అంతే, అన్ని మార్కులు ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. It was very lucky in a way. సో తర్వాత 2 years గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ 2021లో ఇచ్చినట్టున్నారు. 21లో యాక్చువల్లీ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు చంద్రకాంత్ రెడ్డి అని, ఆయన యాక్చువల్లీ హీ స్టిల్ ప్రిపేరింగ్. నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా మీరు తీసుకుంటారు ఆయన ఇంటర్వ్యూ. ఈ ఇయర్ అవుతుంది, కంపల్సరీ అవుతుంది అండి. సో అతనితో కనెక్ట్ మళ్ళీ ఏర్పడి, సో మళ్ళీ ఒకసారి జర్నీ కంటిన్యూ చేద్దాం అన్నట్టు. యాక్చువల్లీ నేను ఒక 2.5 years వేరే ప్రాజెక్ట్ మీద పని చేస్తుండే. దట్ వాజ్ ఆల్సో నాట్ వర్కింగ్ అవుట్ ఎనీవే యాక్చువల్లీ. సో కొంచెం అది కూడా యాక్చువల్లీ ఒక లో నుంచి మళ్ళీ నేను జర్నీ స్టార్ట్ చేశాను చెప్పాలంటే. అంటే ఎనీథింగ్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్. సో అలా ఒక పాలిటిక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుండే నేను ఆ మధ్యలో 2 yearsలో. 21లో మళ్ళీ అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు కూడా మళ్ళీ ప్రిలిమ్స్ అవ్వలేదు. అది సేమ్ జర్నీ. ఎట్లా అంటే యూపీఎస్సీ యాజ్ సచ్ అది పూర్తిగా కంటెంట్ నాలెడ్జ్ హెవీ ఉంటుంది చాలా చెప్పాలంటే. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక 1 week గ్యాప్ తీసుకున్నా కూడా మీరు
లెట్స్ ఇప్పుడు మీ జర్నీ ఒక మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక 1 వీక్ గ్యాప్ తీసుకున్నా కూడా కష్టం, మళ్ళీ అది ఆ మోటివేషన్ వచ్చి మళ్ళీ మళ్ళీ కొత్తగా కనిపిస్తాయి ఆ గుహలోకి వెళ్తే గానీ ఆ గుహలోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ కొంత టైం పడుతుంది. అందుకే ఎవ్వరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంతమంది మేము వీడియోస్ చూసినా నేను, కానీ స్టిల్ ఐ వాంట్ టు ఇన్సిస్ట్, అంటే ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా ట్రూ అనడానికి. ఎవ్రీ డే పెట్టాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఎందుకంటారంటే 1 వీక్ గ్యాప్ తీసుకొని మళ్ళీ బుక్ ఓపెన్ చేస్తే ఇది నేను ఎప్పుడు చదివాను అనిపిస్తుంది. అంత ఎందుకంటే టూ మచ్ ఓవర్లోడ్ కంటెంట్ ఉంటుంది. ఏ కంటెంట్ నేను ఎక్కడ పెడుతున్నాను బ్రెయిన్లో మనకే తెలియదు చెప్పాలంటే, అది వెళ్తూ ఉంటుంది. సో సమ్ టైమ్స్ లింక్స్ అంత బాగా ఏర్పడవు. కన్సిస్టెన్సీ అందుకనే చాలా ఇంపార్టెంట్. సో 2.5 years బ్రేక్ తర్వాత ఇట్ వాస్ ఎంటైర్లీ న్యూ టు మీ. బుక్కులు మారిపోయాయి, ఎడిషన్లు మారిపోయాయి, కొత్త బుక్కులు అన్నీ మళ్ళీ కొత్తగా కొనుక్కొని మళ్ళీ స్టార్ట్ చేయాల్సింది ఒక జర్నీ లాగా. 6 months అరౌండ్ అప్పుడు పెట్టాను. అది ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. అంటే ఏదో నేను తక్కువ పెట్టాను అన్నట్టు కాదు, కానీ ది డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అంత హై ఉంది అన్నట్టు చెప్పాలంటే. సో అప్పుడు మీ అన్నయ్య గారు 2 attempts ఇచ్చి ఇక వద్దు అని అనుకుని ట్రాక్ మార్చేశారు. మీ విషయంలో 2 సార్లు అటెంప్ట్ ఇచ్చినప్పుడు 2 సార్లు ప్రిలిమ్స్ అవని కండిషన్లో అనుకున్నారా ఇంక వదిలేద్దామని డిమోటివేట్ అయిపోయి ఉంటారు ఫుల్? యాక్చువల్గా అంత డిమోటివేషన్ ఎప్పుడు లేదు, ఎందుకంటే నా క్లారిటీ నాకు ఎప్పుడు ఉంది. అంటే ఇది ఒక జర్నీ లాగా చెప్పాను చూడండి. ఎప్పుడైతే యాక్చువల్లీ మనం దాని గురించి మళ్ళీ కూడా మాట్లాడదాము. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అండి. మీరు ఎవ్రీ ఇయర్ 10 lakhs అప్లికేషన్స్ పెడుతున్నారు. ఒక 7 to కనీసం 6 lakhs వరకైనా వెళ్ళి అటెంప్ట్ ఇస్తారు. ముందు అటెంప్ట్లు కంటిన్యూ అవుతున్న ఆస్పిరెంట్స్, కొంతమంది బ్రేక్ తీసుకున్న ఆస్పిరెంట్స్, ఎంత లేదన్నా 15 to 20 lakh ఆస్పిరెంట్స్ రైట్ నౌ ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అంటే 15 to 20 lakh యంగ్స్టర్స్ ఈ వరల్డ్లో who are potential enough to become officers, అంటే they are potential enough to achieve something else as well. సో అంటే ఒక మ్యాడ్ రేస్ లాగా అయిపోయిందండి. నేను ఐ స్ట్రెన్యూయస్లీ ఈవెన్ చెప్పాలంటే నేను మోటివేట్ చేయడానికి నేను లేను. ఐ వాంట్ డిమోటివేట్ పీపుల్. ఐ డోంట్ వాంట్ దెమ్ టు టేకప్ యూపీఎస్సీ యాజ్ ఎ జర్నీ. యాక్చువల్ చెప్పాలంటే జస్ట్ మూవ్ అవుట్. ఎయిదర్ సైమల్టేనియస్గా ఒక జాబ్ హోల్డ్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే 1 or 2 attempts, మేబీ 3 attempts వరకు వెళ్ళండి. అంటే ఇఫ్ ఇట్ ఆల్ యూ ఫీల్ దట్ సెకండ్ అటెంప్ట్ తర్వాత నేను ఇంకేదైనా బెటర్ ఇంప్రూవ్ చేసుకుంటే నేను థర్డ్ అటెంప్ట్ వెళ్ళొచ్చు అనుకుంటే మాక్సిమం 3, ఇంకా స్ట్రెచ్ చేయాలనుకుంటే 4 attempts వరకు. అది కూడా చెప్పాలంటే నేను అవాయిడ్ చేయమని చెప్తాను. దాని తర్వాత లెర్న్ న్యూ స్కిల్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి మనం ఒక 7-8 years దీని మీద పెట్టిన తర్వాత, ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎంటైర్లీ అరే నిన్న నేర్చుకున్న స్కిల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత ఐఐటి గ్రాడ్యుయేట్స్ అండి సాఫ్ట్వేర్లో. ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అంటే హీ వాజ్ వన్ ఆఫ్ ది టాపర్స్ ఆఫ్ ది క్లాస్, తను ఫైర్ అయ్యాడు వాళ్ళ దాంట్లో నుంచి. అంటే అదేమైనా సెన్స్ మేక్ చేస్తుందా అంటే ఇట్ డజంట్. అంటే అంత ఫాస్ట్గా బయట ఎవాల్వ్ అవుతుంది. సో ఎయిదర్ మనం క్యాచప్ అవ్వలేము. సో ఆల్రెడీ ఒక వెరీ డౌన్ జర్నీ అండి ఇది, ఎంటైర్లీ ఫ్రస్ట్రేషన్ రిటర్న్ జర్నీ ఇది యూపీఎస్సీ. ఎందుకంటే నేను ప్రిపేర్ అయింది 2-3 years అయినా కూడా ఐ హావ్ సీన్ మెనీ లోస్ ఇన్ మై లైఫ్. అన్ని ఫెయిల్యూర్స్ నేను నా జీవితంలో చూడలేదు ఒక రకంగా చెప్పాలంటే. అదొక కంటిన్యూస్ ఫెయిల్యూర్ లాగా లాస్ట్ 5 years నుంచి ఉండేది అది. అంటే నేను తీసుకున్న ప్రాజెక్ట్లో కూడా ఇట్ వాస్ ఎ ఫెయిల్యూర్. సో కంటిన్యూస్గా 5 years ఫెయిల్యూర్స్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు నేను. అది అంటే ఎంటైర్లీ ఫ్రస్ట్రేషన్ రిటర్న్ జర్నీలో మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా స్కిల్స్ ఏం లేకపోతే ఇంకా ఓవర్ ఫ్రస్ట్రేషన్ అవుతుంది. సో నేను పర్టికులర్లీ ఐ వాంట్ టు గెట్ దిస్ త్రూ దట్ ఖచ్చితంగా మీరు ఎయిదర్ వేరే ఒక జాబ్ హోల్డ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి, లేదా నిజంగానే ఫుల్ టైం నేను పెడదాం అనుకుంటే 2-3 years మ్యాక్సిమం. ఆ తర్వాత లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్, లెర్న్ న్యూ స్కిల్స్, మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటాం ఏదో జాబ్ వచ్చేస్తే ఏదేదో అయిపోతుంది అని చెప్పేసి ఏం మారదండి. ఇప్పుడు అంతకుముందు నాకు రిజల్ట్ వచ్చింది, ముందు రోజు నేను ఎలా మా అమ్మకు కొడుకునో ఈ రోజు అంతే. ఏమి అంటే ఇంటర్నేషనల్ చేంజెస్ ఏం జరిగిపోవు నిజంగానే. ఎందుకంటే దిస్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ టు క్రియేట్ సమ్ చేంజ్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఒక చేంజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. నేను దీన్ని తక్కువ చేయట్లేదు. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఆర్ మెనీ అదర్ ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్. మనం అది రియలైజ్ అవ్వకపోతే సో దట్ ఈస్ వెన్ చూడండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? సంథింగ్ ఏదో ఒక ర్యాంక్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఆల్ దట్ వాస్ నాట్ ది కేస్, నేను ఇంకోటి వీడియో చూసేవాడిని ఈరోజు. అంటే మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనం ఫోకస్ చేస్తుంది ఓన్లీ మైనారిటీ, వెరీ ఫ్యూ మైనారిటీ మీద. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఓన్లీ మెజారిటీ పీపుల్ హూ ఆర్ నాట్ గెటింగ్ త్రూ ది ఎగ్జామ్. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను అదే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అతను మెసేజ్ చేశారు, మేడం ఏంటి మేడం ఎప్పుడు చూసినా సివిల్ సర్వెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తారు, ఇంకెవరిని చేయరా అని అడిగారు. నేను అన్నాను, మీరు ఎంబీబీఎస్లో ఒక టాప్ సాధిస్తే ఏదైనా మీకు సాధించింది ఇదిగోండి మేడం నేను ఇది సాధించాను, నాకు ఇంటర్వ్యూ చేయండి అని అంటే డెఫినెట్గా చేస్తాను. ఇదే కాదు, ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ, ఈవెన్ 10th class మీరు అద్భుతమైన పర్సంటేజ్లో మీరు పాస్ అయినా, ఇంటర్, డిగ్రీ, పీజీ లేదా ఒక స్పోర్ట్స్ ఎందులో అయినా సరే మీకు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నాకు చెప్పండి, డెఫినెట్గా మిమ్మల్ని సొసైటీకి మన వాళ్ళందరికీ మిమ్మల్ని పరిచయం చేసే బాధ్యత నాది అని చెప్పారు. సో నేను దీంతో పార్షియల్ అగ్రీ చేస్తాను మేడం. ఎందుకంటే మనం మేజర్ చెప్పాలంటే మీ ద్వారా చాలా మంది ద్వారా నేను
అంటే ఏమీ తప్పు పట్టట్లేదు, కానీ ఐ ఫీల్ దట్ యువర్ ఓన్లీ 80% కరెక్ట్ అని. ఎందుకంటే మనం మెజారిటీని ఫోకస్ చేయట్లేదు. ఏమైపోతున్నారు వాళ్ళు అంటే ఏంటి అంటే మీరు అన్నట్టే చాలా మంది చెప్తుంటారు. నేను ఎప్పుడు ఢిల్లీ అటువైపు వెళ్ళలేదు, కానీ అదొక హోల్ అండి, అదొక బ్లాక్ హోల్ లాగా ఉంటుంది. ఒకసారి ఎంటర్ అయితే చాలా కేయోటిక్గా ఉంటుంది, చాలా అంటే ఎంటర్ ఎన్వైరన్మెంట్లోకి ఎంటర్ అవుతేనే ఆ టెన్షన్ పెరిగిపోతుంది మైండ్లో. సో ఐ డోంట్ ఎంకరేజ్ ఎనీవన్ టు యాక్చువల్లీ టేకప్ దిస్ జర్నీ. 2-3 years పెట్టాలనుకుంటే పెట్టండి, ఇఫ్ అంటే నిజంగానే చేద్దాం అనుకుంటే ఇంపాక్ట్. ఇఫ్ ఇట్స్ నాట్ ద కేస్, వర్కౌట్ అవ్వకపోతే సెకండ్ అటెంప్ట్లో సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి ఎవరైనా కూడా. సెకండ్ అటెంప్ట్ అవ్వట్లేదు, నేను ఖచ్చితంగా థర్డ్ అటెంప్ట్లో కెన్ ఐ గివ్ ఎ బెటర్ అటెంప్ట్, నేను ఏమైనా చదివి బెటర్గా ఏమైనా చేయగలనా ఈ ఎగ్జామ్ పరంగా అనే నమ్మకం మీకు కుదిరితే గో ఫర్ ది థర్డ్ అటెంప్ట్. అక్కడితో ఆపేసేయండి. అట్లీస్ట్ ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకుంటే కానీ వీ కాంట్ మూవ్ అవుట్ అనేది. ఎందుకంటే ఇంత చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ 5 minutes తీసుకున్నాను మీ టైం, ఐమ్ సారీ. అయ్యో లేదు, జనాలకి తెలియాలి కదండి. ఇప్పుడు ఎవరి జర్నీ వాళ్ళదే. ఇప్పుడు అల్టిమేట్లీ ఇప్పుడు ఇది ఒక్కటే పెట్టుకున్నా, నాకు అసలు నా జీవితంలో ప్లాన్ బిఏ లేదన్న వాళ్ళని చూసాను. ఎన్ని అటెంప్ట్స్ అయినా సరే ఇచ్చేసి ఇప్పుడు ఫైనల్ గా అకాడమీస్ లో ఉమాహారతి మ్యామ్ తీసుకుని నేను మొన్న చూసాను వీడియో. మ్యామ్ 5 years కంటిన్యూస్గా వర్క్ చేశారు. తను ఎక్సెప్షన్ మాత్రమే అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. తను ఎక్సెప్షన్ అంటే షీ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్. సో అందుకని తను ఎక్సెప్షన్ లా చూడండి, షీ ఈజ్ నాట్ ది నార్మ్. ఈవెన్ అనుదీప్ దూరిశెట్టి గారిది కూడా లాస్ట్ సార్ కూడా అంతే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సార్ 6 years అంటే ఇన్ కేస్ రాకపోతే ఏంటనంటే మొన్న సార్ ఆల్రెడీ IRS లో ఉన్నారు, సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్ సార్కి ఆల్రెడీ వచ్చింది. సో అంటే ఈవెన్ అంటే చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీళ్ళు ఎక్సెప్షన్స్, మనం దీన్ని నార్మ్ లా చూడొద్దండి. ఐ వాంట్ టు గెట్ దిస్ మెసేజ్ త్రూ దట్ ఇది కాదు నార్మ్. అసలు దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ కేసెస్, మిలియన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ వాళ్ళ లైఫ్స్ అండ్ ఎంటైర్లీ ఈ పర్టికులర్ జర్నీలో UPSC పట్టించుకోదండి, మినిస్ట్రీ పట్టించుకోదు, ఎవరు పట్టించుకోరు. ఎవరి జీవితం వాళ్ళది అల్టిమేట్లీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత మేబీ నాకు టైం వరకు నేను అసలు వాళ్ళ గురించి పట్టించుకోకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ దట్ దిస్ ఈస్ నాట్ ది కేస్ అన్నట్టు. సో ఐ వాంట్ టు గెట్ దిస్ మెసేజ్ త్రూ. నిజం, ఎందుకంటే సపోజ్ 21-22కి UPSC ప్రిపరేషన్ మొదలు పెట్టారని అనుకుందాం. అక్కడి నుంచి 6 years మనం చూసుకుంటే 27 ఇలా వచ్చేస్తాయి, 27-28 వచ్చిన తర్వాత 30 దగ్గర పడ్డాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిజర్వేషన్స్ లేని వాళ్ళకి 30 ఎంటర్ అయిపోయిందంటే ఏం సాధిస్తాను రా బాబు అని మొత్తం అంతా ఒక పెద్ద సమస్యలో ఉన్నట్టే ఉంటుంది. అప్పుడు కొత్తగా ఏదైనా నేర్చుకుని అప్పుడు స్కిల్ డెవలప్ చేసుకుంటే సెటిల్ అవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుంది అంటే మీరు ఎందుకంటే బయట జాబ్స్ ఎంత కాంపిటేటివ్ అయిపోయాయంటే మీరు ఏ స్కిల్ నేర్చుకుని ఎంత ఎక్స్ట్రాడినరీ స్కిల్ నేర్చుకుని యూ హ్యావ్ టు జాయిన్ యాస్ ఎ ఫ్రెషర్. ఎందుకంటే మేబీ ఇప్పుడు IITs కానీ ఏమన్నా ప్లేస్మెంట్స్ ద్వారా మీకు ఏమైనా బెటర్ పొజిషన్స్ ఆఫర్ అవుతామో, కానీ వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ IITs లేదా బెటర్ ఇన్స్టిట్యూట్స్ ఎనీవే మీరు ఒక ప్లేస్మెంట్ సెక్షన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెన్ యూ హ్యావ్ టు ట్రై మీరు ఆఫ్ క్యాంపస్ మీరు ట్రై చేద్దాం అనుకుంటే మీలో ఏదో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ మీరు ఏదైనా బయట ప్రూవ్ చేసుకుంటే తప్ప దే డోంట్ సీ యూ యాజ్ సమ్ అకంప్లిష్డ్ పర్సన్. మీరు ఒక ఫ్రెషర్ లానే చూస్తారు. మీరు ఎంత గొప్ప స్కిల్ అయినా నేర్చుకోండి. సో మీరు 30 yearsగా ఫ్రెషర్లా జాయిన్ అవుతే అంటే ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ మీ మీద. అంటే ఒకవేళ మీకు హై ఎండ్ సపోర్ట్ ఉంది, లెట్స్ సే మీకు ఫ్యామిలీ నుంచి చాలా మంచి సపోర్ట్ ఉంది అంటే యూ క్యాన్ కంటిన్యూ యువర్ జర్నీ. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఓకే విత్ ఇట్, లేదా మీ మీద డిపెండెన్స్ ఎవరు లేరు, లేకపోతే ఇంకేదన్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ డిపెండెన్స్ ఉన్నా ఉండకపోయినా మన సెల్ఫ్ రిఫ్లెక్షన్, మనం ఏం సాధిస్తున్నాం లైఫ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ టైం ఎలాంటిదంటే ఎడ్యుకేషన్ అయిపోయి కెరియర్లో సెటిల్ అవ్వాల్సిన టైము అదే, పెళ్లి చేసుకోవాల్సిన టైము అదే, అల్టిమేట్లీ నెక్స్ట్ పిల్లల కోసం ప్లాన్ చేసుకునే టైము అదే. ఎంత క్రూషియల్ అంటే 10 years 20 to 30 years ఇక అన్ని రకాల సమస్యలు అప్పుడే ఉంటాయి. అండ్ మనము మన ప్రైమ్లో ఉంటాం మేడం. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మనం ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years ఆఫ్ నాలెడ్జ్ మనం ఆల్రెడీ తీసుకున్నాం చదువు ద్వారా అన్ని ద్వారా. ఇట్ ఈస్ టైమ్ టు అప్లై, ఇట్ ఈస్ టైమ్ టు గో అబౌట్ అండ్ డూ సంథింగ్ టువర్డ్స్ ది సొసైటీ, లేదా అట్లీస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ మనం చేసుకోవాలనుకున్నాం కూడా దట్ ఈస్ ది టైం. అన్ని నేర్చేసుకున్నాము, అన్ని చేసుకున్నాము. సో అప్లై చేసే టైంలో దిస్ ఈస్ వెన్ యూఆర్ టేకింగ్ ఎ బ్రేక్ ఎంటైర్లీ. సో అదొక్కటి, అదే మేజర్గా ఇవ్వాలి చెప్పాలంటే. చాలా మంది సజెస్ట్ చేశారు, ఈవెన్ UPSC కూడా మీరు కావాలంటే ఇయర్స్ తగ్గించండి, అంటే చాలా మీరే లిమిట్ చేసేయండి. 32 వరకు మీరు లిమిట్ పెడితే కంటిన్యూస్ జర్నీ అయిపోతుంది. లిమిటెడ్ టు అంటే నేను ఎంకరేజ్ చేయట్లేదు, అంటే ఐ నో చాలా మంది ఆస్పిరెంట్స్ నీ మాట చెప్తేనే నీది అయిపోయింది, నువ్వు ఏమన్నా మాట్లాడతావు అంటారు. కానీ ఆన్ ద హోల్ ఒక లాంగ్ టర్మ్ ఒక మెజారిటీ మీద ఇంపాక్ట్ చూస్తే దిస్ ఈజ్ వాట్ సంథింగ్ హ్యాస్ టు బి డన్. నాకు వచ్చింది 27-28 years ఏజ్లో, 26కి లిమిట్ చేస్తే నేను ఎలిజిబుల్ అయ్యేవాడిని కాకపోవచ్చు, కానీ ఇట్ హ్యాస్ టు బి దట్ వే.
అలా లిమిట్ చేస్తేనే ఇట్ మేక్ సంథింగ్, అంటే వాళ్ళకి ఏదైనా ఒక కొత్త హోప్ క్రియేట్ అవుతుందని నా ఫీలింగ్. అంటే మొన్న అక్షయ్ కుమార్ ఐపీఎస్ ఆయన కూడా అదే అన్నారు, సార్ నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా మంది జాయిన్ అయ్యారు, కానీ తిట్టేవాళ్ళు కూడా ఉన్నారండి, నువ్వు అయిపోయి మేము ఎవరైపోతున్నావు అని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఐ వాంట్ గెట్ దిస్ పాయింట్. నేను ఎంకరేజ్ చేయట్లేదు, ఐఎమ్ యాక్చువల్లీ డిస్కరేజింగ్ పీపుల్, మీరు జాయిన్ అవ్వకండి. యూపీఎస్సీ ఈజ్ నాట్ సంథింగ్ ఫర్ ఎవ్రీవన్ చెప్పాలంటే. ఎందుకంటే నాకు అవ్వదనే క్లారిటీ ఉండే, అయినా అవ్వకపోయినా ఏం కాదు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉండే. సో అది చాలా మందికి ఉండదు, అదే మేజర్ వరీ, అంతకుమించి అది మేజర్ ఆస్పెక్ట్. రైట్, మీ నేటివ్ ప్లేస్ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మాకు. షూర్. మాది కర్నూలు జిల్లా, నేను పుట్టింది కర్నూలులోనే, పెరిగింది అంతా అక్కడే. స్కూలింగ్ వల్ల కొన్ని హాస్టల్స్ వెళ్ళాల్సి వచ్చింది, కానీ మాది బేసికలీ కర్నూలు టౌన్ సిటీలోనే ఉండే. ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్, చనిపోయారు రీసెంట్ 2021లో. అమ్మ హౌస్ మేకర్, అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ రీసెంట్గా నాకు మ్యారేజ్ కూడా అయింది. ఓకే, మ్యారేజ్ అయిపోయింది, ఇక మరి ప్రపోజల్స్ పెట్టకండి ఎవరు. అలా లేదు, తను నా బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే ఎప్పటి నుంచి మాకు పరిచయం 9th 10th నుంచి, 2009-10 నుంచి. కానీ కొంచెం క్లోజ్ అయింది చెప్పాలంటే 2013 ఆ టైం నుంచి. ఆల్మోస్ట్ 10 years కంటిన్యూస్గా మేము వీవర్ క్లోజ్ ఫ్రెండ్స్. సో అది కంటిన్యూ అయింది అంతే. ఇట్ వాస్ నాట్ సంథింగ్ ఏదో ఒక అబ్రప్ట్గా పెళ్ళి అయింది అని, కానీ ఇట్ వాస్ కంటిన్యూస్ జర్నీ చెప్పాలంటే. చైల్డ్హుడ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నారు అంతే మేడం, అంతే. చైల్డ్హుడ్ అనకూడదు, 2013 మనకు క్లోజ్ అయ్యాం కాబట్టి. సో వీవర్ దేర్, అట్లీస్ట్ వీవర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ వాట్స్ నాట్, అంతే. సో రైట్. ఇప్పుడు మీ బ్రదర్ ఏం చేస్తున్నారు అయితే? మా అన్నయ్య చెప్తున్నాను, మా అన్నయ్య ఇంకా ఈ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు, లీడ్ డేటా సైంటిస్ట్గా చేస్తున్నారు ఇప్పుడు. అంటే 2 years బ్రేక్ తర్వాత ఇప్పటికి వచ్చారు. మా వైఫ్ వచ్చి గైనకాలజిస్ట్ మేడం, డాక్టర్ గైనకాలజిస్ట్. వాళ్ళది ఎంటైర్లీ డిఫరెంట్ జర్నీ. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మనం చెప్పాలంటే మీకు మాకు అర్థం కావు. ఎంటైర్లీ చెప్పాలంటే ఇంకా గైనకాలజీ యాజ్ డిపార్ట్మెంట్ మీరు ఆలోచిస్తే అసలు వాళ్ళకి రెస్ట్ ఉండదు, 24/7 రెడీగా ఉండాలి వాళ్ళు. మెయిన్ చెప్పాలంటే గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా ఎప్పుడైనా ఎమర్జెన్సీ. ఎందుకంటే ఇప్పుడు మనకి లేబర్లోకి వెళ్తారు, పేషెంట్ ఐడియా లేదు. గురువారెడ్డి గారు మాట అన్నారు ఏంటంటే, నేను హాలిడేని ప్లాన్ చేసుకుంటే అంజలి, మా ఆవిడ నాకు ఈరోజు డెలివరీ ఉంది, ఇప్పుడు ఆవిడకి 7th month, 2 నెలల తర్వాత 9th month, ఆవిడకి ఈ సర్జరీ ఉంది, ఇది నార్మల్ డెలివరీ, నాకు ఎన్ని ఉన్నాయి, ఈ డెలివరీలు అన్నీ అయితే. కానీ ఈయన ఏమంటారంటే చాలా సింపుల్గా, వాళ్ళ డెలివరీలు నా హాలిడేకి నాకు ఇచ్చేస్తున్నారు అని అన్నారు ఇంటర్వ్యూలో. అలాగా గైనకాలజీ సో టిపికల్. వాళ్ళకి పాపం ఏ టైంలో ఏ డెలివరీ వచ్చి మీద పడుతుందో తెలియదు. నిజంగా మేడం, అంటే ఇప్పుడు కూడా తన నైట్ డ్యూటీ 36 hours కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. అబ్బో, అసలు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మనకు అర్థం కాదు మేడం. నిజంగా మనం ఒకసారి మన బాధలు చెప్పుకోవాలని చూసుకుంటే నాదేం చూసావరా అన్నట్టు ఉంటుంది. పెద్ద గది ఇంకా పెద్ద గది పెట్టినట్టు ఉంటుంది. అవును, వెరీ ఇంటెలిజెంట్ మేడం. గాంధీలో MBBS చేశారు, తర్వాత కాకతీయలో PG, అక్కడే ఇప్పుడు SRship చేస్తున్నారు. Augustలో అయిపోతుంది. ఓకే, ఎక్కడండి ఇప్పుడు తన? ఎక్కడికి? వరంగల్ బేస్డ్ ఉన్నారు ఇప్పుడు. ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? నేను కోల్ ఇండియా లిమిటెడ్ అని మహారత్న PSU కంపెనీ మ్యామ్. అది లాస్ట్ 7 years అక్కడే పనిచేస్తున్నాను నేను. నాది క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యి ఉన్నాయి, డైరెక్ట్ క్యాంపస్ నుంచి అక్కడే ఉన్నాయి. నేను ఒక 2 promotions, అది అంటే ఎట్లా అంటే ఏజ్ బేస్డ్ ప్రమోషన్, మన ఎక్స్పీరియన్స్ బట్టి ప్రమోషన్ వస్తుంటుంది. సో అక్కడే పనిచేస్తున్నాను లాస్ట్. ఒక ఫీల్డ్ బేస్డ్ జాబ్. సో కైండ్ ఆఫ్ చెప్పాలంటే కొంచెం ఛాలెంజింగ్ ఈ నా పర్టికులర్ జర్నీ. ఛాలెంజింగ్ ఎందుకు అంటే, సిమిలర్ జాబ్ హోల్డ్ చేస్తూ కంప్లీట్ చేస్తుండాలంటే, అండ్ ఎనీ అదర్ జాబ్, డెస్క్ జాబ్ అయి ఉంటే సంహవ్ ఏదో ఒక టైం తీసుకొని ఉండొచ్చు. ఫీల్డ్ బేస్డ్ జాబ్ కాబట్టి కొంచెం డిఫికల్టీస్, కానీ అక్కడున్న కొలీగ్స్ కానీ సీనియర్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తుండే. సో అంటే ఎలా ఉంటుంది మీ వర్కింగ్ జాబ్ ప్రొఫైల్? ఇది మైనింగ్ కంపెనీ మ్యామ్, కోల్ మైనింగ్ కంపెనీ. ఓకే. సో మైన్స్ రిమోట్ ప్లేసెస్లో ఉంటుంది మొత్తం ఎంటైర్లీ. ఇప్పుడు నేను మహారాష్ట్రలో పనిచేశాను, లాస్ట్ 7 years నుంచి అక్కడే ఉన్నాను నేను. మనకి బార్డరింగ్ డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్కి బార్డరింగ్ వస్తుంది, చంద్రపూర్ డిస్ట్రిక్ట్లోనే. అక్కడ బల్లార్షా అనే ఏరియాలో, మీకు ఐడియా ఉంటుంది మోస్ట్లీ, ఢిల్లీకి మనం వెళ్ళే ట్రైన్స్ అన్ని బల్లార్షా జంక్షన్లో ఆగుతాయి, చాలా ఫేమస్ జంక్షన్. సో అక్కడ పని చేస్తుండే నేను. మైన్స్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ ఓపెన్ కాస్ట్ మైన్స్ అది ఇది. కానీ లక్కీలు ఏమైందంటే నాకు అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనొచ్చు, లేకపోతే నా యాటిట్యూడ్ జనరల్గా కొంచెం సీనియర్స్తో కానీ ఎనీ అదర్ కొంచెం అథారిటీ ఇష్యూస్ ఉంటాయి నాకు. అంటే ఏదైనా ఒక మాట అంటే పడే మనిషిని కాదు, వెంటనే టక్కని అనేస్తాను మరి రివర్స్లో. సో కొంచెం సెట్ కాదు నాకు కొంచెం ఒక్కోసారి. సో అలాంటి క్రమంలో ఒక లాస్ట్ 5-6 yearsలోనే నాకు మోర్ దెన్ 5-6 transfers ఇంటర్నల్గా అయ్యాయి. ఓకే. ఎవరికి అంటే అర్థమైంది కదా, అంటే వాళ్ళతో సెట్ కాదు, వీళ్ళతో సెట్ కాదు, అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, నా రీజన్స్ నాకు ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే అలా జరుగుతుంటే, సో ఒక 2-3 years పరంగా నేను ఎప్పుడైతే మెయిన్ కోర్ ప్రిపరేషన్ టైంలో నాకు డెస్క్ జాబ్ ఉండే నాకు. అంటే ఇంకా ఫీల్డ్లో వద్దు, విని మనకు అవ్వట్లేదు అనుకున్నారో మరేమో కానీ
సో డెస్క్ జాబ్ అంటే టెండర్స్ చూడడము ఇలాంటి బ్యాక్ ఎండ్ వర్క్ లాగా అక్కడ పెట్టారు, టెండర్స్ అప్రూవ్ చేయడం కానీ ఏమన్నా కానీ ఫైనల్గా. సో ఆ టైంలో కొంచెం టైం దొరికేది బాగా కూడా, అంటే కూర్చొని ఉంటాం కదా, సో టెండర్స్ ఉన్నప్పుడు చూసి తొందర పని కంప్లీట్ చేసుకొని కొంచెం సంహౌ తీద్దాము అన్నట్టు. సో అపార్ట్ ఫ్రమ్ దోస్ థింగ్స్ కొంచెం ఫీల్డ్ బేస్డ్ జాబ్ మేడం, కొంచెం ఫిజికల్లీ స్ట్రెయిన్ ఉంటుంది బాగానే, అండ్ మెంటలీ కూడా సమ్ టైమ్స్. సో ఒక మార్నింగ్ ఆల్మోస్ట్ 8 ఎక్స్పెక్టెడ్, 8 మనం వెళ్ళి ఈవినింగ్ మధ్యాహ్నం ఒక 1-2 hours బ్రేక్ దొరుకుతుంది వాళ్ళ లంచ్ ఆ టైంలో, మళ్ళీ ఆల్మోస్ట్ 7 వరకు 6:37 వరకు కంటిన్యూస్ ఆల్మోస్ట్ ఉంటుంది వర్క్. సో ఓకే రైట్. కానీ ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీ మనసులో లేదు ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి కదా ఇద్దాం ఒక్కసారి అని ఏమనిపించట్లేదు? లేదు అసలు. అంటే ఎందుకంటే అది ఒక రెస్పెక్ట్ వర్డ్ సర్వీస్ నాకు వచ్చింది దానికి చెప్పాలంటే, ఎందుకంటే నేను స్ట్రైవ్ చేశాను దీనికోసం. ఇంకేదో బెటర్, నేను యాక్చువల్లీ ఏ సర్వీస్ని బెటర్ అనుకోవట్లేదు అని చెప్పాలంటే. ఇప్పుడు నాకు ఏదన్నా ఒక డిఫరెంట్ సర్వీస్ వచ్చిందా ఐ వుడ్ హావ్ ఫెల్ట్ దట్ దీంట్లో ఉండాల్సిన వాల్యూ దీంట్లో ఉంది అని. కానీ స్టిల్ ఇప్పుడు నిజంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ తర్వాత ఇంకా నేను ఎగ్జామ్ రాసి ఓపిక ఉంది అనుకుంటే మేబీ ఐఏఎస్కి ట్రై చేయొచ్చేమో అన్నట్టు, అంతేగాని ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అన్ అప్గ్రేడ్, ఐ ఓన్లీ థింక్ ఇట్స్ ఎ బెటర్ ఆపర్చునిటీ టు క్రియేట్ సంథింగ్ మోర్ అన్నట్టు. అంతకుమించి ఎవ్రీ సర్వీస్ ఒకసారి ఇప్పుడు మనం ఆలోచిస్తాం కానీ ఓకే మీకు ఐఏఎస్ వచ్చింది, మీరు గ్రేట్, ఐపీఎస్ వచ్చింది గ్రేట్, లేదా ఇంకేదో వచ్చిందని. ఒకసారి సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి కష్టాలు వాళ్ళే. ఎందుకంటే సో ఐఏఎస్ కుండే కష్టాలు ఐఏఎస్, ఐపీఎస్ కుండే కష్టాలు ఫారెస్ట్ కి ఉండే కష్టాలు వీళ్ళకి, ఫారెన్ కి అలాగే ఉంది, రెవెన్యూ అయినా మీరు తర్వాత రైల్వే ట్రాఫిక్ అయినా ఏదైనా కూడా మేడం, అంటే ఎవరిది వాళ్ళది ఉంటుంది. అండ్ వాళ్ళు లేకపోతే అక్కడ పనులు ఆగిపోతాయి. సో ఎవరి ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ సో నా పరంగా అయితే నేను మోస్ట్లీ ఏం లేదు, నేను ఇంకేం చేయట్లేదు. అండ్ పెళ్ళి అయిన తర్వాత చాలా కష్టం మేడం. నిజం. పెళ్ళి కాకముందు ఏంటి అంటే ఈవెన్ దో మేము అకేషనల్గా కలుస్తున్నా కూడా we were content with what we were getting. అంటే ఆ కొద్ది టైం కూడా we were happy, లైక్ మనము వెళ్ళాము ఏదన్నా ఒక లోకల్ మాల్కి వెళ్ళాము, ఇట్ వాస్ ఓకే. పెళ్ళి అయిన తర్వాత ఒక రకంగా ఒకరికొకరు ఇవ్వాల్సిన టైం ఎక్కువ ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది ఐ డోంట్ థింక్ చాలా కష్టం. ట్రూ. తర్వాత అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి క్రైటీరియా మ్యాథ్స్ ఆర్ సైన్స్ బేస్డ్గా ఉండాలి, మీరు నన్ను కరెక్టేనండి? మీ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఒకసారి చెప్తాను. బేసికల్ ఏమవుతుందంటే సివిల్స్కి ఫారెస్ట్ సర్వీసెస్కి కామన్ ప్రిలిమ్స్ పార్ట్, ఇప్పుడు 3 aspects కదా, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. సో ప్రిలిమ్స్ కామన్ ఉంటుంది మేడం రెండింటికి. సో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 15 to 20 marks అరౌండ్ ఎవ్రీ ఇయర్. ఫారెస్ట్కి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇందులో 1000 పోస్ట్స్ అరౌండ్ ఉంటాయి. ఇందులో ఓన్లీ 140-150, ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ 150 పోస్ట్స్ వచ్చాయి అన్నట్టు. సో పోస్ట్ తక్కువ ఉండేసరికి 15 marks అరౌండ్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 88 సివిల్స్ కట్ ఆఫ్ ఉండే, దీనికి 103 కట్ ఆఫ్ ఉండే. ఒకసారి ప్రిలిమ్ స్టేజ్ వెళ్ళిన తర్వాత మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ సపరేట్ ఉండే. దీని మెయిన్స్ ఇంటర్వ్యూ అదే పర్సనాలిటీ టెస్ట్ సపరేట్, దీని మెయిన్స్ పర్సనాలిటీ టెస్ట్ సపరేట్ మేడం. సో ఈ మెయిన్స్లో ఏంటి అంటే సివిల్స్లో ఆల్మోస్ట్ 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి, 2 లాంగ్వేజ్ పేపర్స్, ఎస్ఏ పేపర్ అండ్ 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. ఇందులో ఏంటి అంటే ఫారెస్ట్లో 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉండకుండా ఒకటే జనరల్ నాలెడ్జ్ పేపర్ అన్నట్టు ఉంటుంది. ఈవెన్ ఇంగ్లీష్కి ఇందులో మార్క్స్ కౌంట్ అవుతాయి. మీరు ఇంగ్లీష్లో బెటర్ స్కోర్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకు కొంచెం ఇంగ్లీష్లో మార్కుల ద్వారా కొంచెం చెప్పాలంటే కొంచెం బూస్ట్ దొరికింది. వన్ ఆఫ్ ది టాప్ మార్క్స్ వచ్చే ఇంగ్లీష్లో, గాడ్స్ గ్రేస్. 38th rank and it's a small thing అండి. That's really very good rank actually. సో ఇంగ్లీష్కి మార్క్స్ కౌంట్ అయితే అట్ ది సేమ్ టైం జనరల్ నాలెడ్జ్ పేపర్. సో ఇందులో 20 questions per పేపర్ ఉంటే ఇందులో 24 questions మనం అంటే సేమ్ టైంలో టైం మేనేజ్మెంట్ అది కొంచెం డిఫికల్ట్. 2 ఆప్షనల్స్ ఉంటాయి మేడం దీంట్లో. అందులో సివిల్స్లో ఓన్లీ ఒక ఆప్షనల్ మాత్రమే. సో నాది ఫిజిక్స్ ఆప్షనల్ ఉండే అక్కడ. దీనిలో ఫిజిక్స్తో పాటు ఇంకో ఆప్షనల్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉండే. సో నేను ఫారెస్ట్రీ ఆప్షనల్, జనరల్గా అందరూ తీసుకుంటారు, సో ఫారెస్ట్రీ ఆప్షనల్ తీసుకుని. చాలా మందికి ఇంకా టఫ్ అవుతుంది ఏంటి అంటే ఇందులో ఆప్షన్స్ లిమిట్ అవుతుంది మేడం. సైన్స్ బేస్డ్ కొంచెం టెక్నికల్ సర్వీస్ కాబట్టి మీరు ఆంథ్రపాలజీ లేకపోతే ఇట్లాంటి ఆప్షనల్స్ ఇందులో ఉండవు. సో ఇప్పుడు ఆంథ్రపాలజీ ఆప్షనల్ సివిల్స్లో అనుకోండి మేడం, ఇక్కడికి వచ్చి 2 ఆప్షనల్స్ చదువుకోవాలి వాళ్ళు. సో చాలా మంది జియాలజీ, ఫారెస్ట్రీ అట్లా కొత్త 2 ఆప్షన్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి. సో అంటే ఆర్ట్స్ చేసిన వాళ్ళు ఫారెన్ సర్వీసెస్కి రాయడానికి లేదు కదా. సో అందుకనే ఆప్షన్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి, ఇంజనీరింగ్ బేస్డ్ ఆప్షనల్స్ అలా. సో రైట్. సో పర్సనాలిటీ టెస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది మేడం. ఎలా జరిగిందండి మీ ఇంటర్వ్యూ ఒకసారి చెప్పండి. ఇంటర్వ్యూ చెప్పాలంటే మేడం అది ఒక 10-15 minutes జరిగింది అంతే. అంతకుమించి ఏం జరగలేదు. మ్యామ్ బోర్డు ఉండే, అంటే పేరు వద్దులేండి. సో తను నాకు అర్థమైంది ఏంటంటే ఒక రకంగా నాకు ఒక గుడ్ ఫీలింగ్ వచ్చింది. 10-15 minutes అంటే చాలా తక్కువ. మన అవుట్ సైడ్ చూస్తే అరే ఏంట్రా ఇది ఏమన్నా చూసారా లేదా అనిపిస్తుంది.
కానీ అర్థమైంది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 5 minutesలోనే ఐ ఫెల్ దట్ ఓకే దేవర్ ఇంప్రెస్ విత్ మై ప్రొఫైల్ అన్నట్టు అనిపించింది. సో బయటికి వచ్చిన తర్వాత కూడా ఈవెన్ దో క్వశ్చన్స్ చాలా తక్కువైనా కూడా ఓకే డీసెంట్ మార్క్స్ అయితే వస్తాయి అనిపించింది మేడం. సో అంటే బాగానే వచ్చాయి, 210 మార్క్స్ వచ్చాయి మేడం. సో అంటే వాళ్ళకి అర్థమై ఉంటుందంటే హీఈస్ వెరీ సింపుల్ పర్సన్, దీని మీదే డెస్పరేట్గా ఏమీ లేడు ఆయన. సో ఎలాంటి ఇష్యూస్ కమింగ్ డేస్లో ఖచ్చితంగా ఈయన పెట్టుకోడు నెత్తి మీద, అలాంటివి తెచ్చుకోడు ఎలాంటి ఇష్యూస్. నేను నా జీవితం చాలు ప్రశాంతంగా నడిచిపోతే చాలు అని అనుకుని ఉంటారు వాళ్ళు. అంటే అది నా ప్రొఫైల్ వైజ్గా కాకుండా మేడం నేను ఎట్లా అప్రోచ్ అయ్యానంటే వాళ్ళ సైడ్ నుంచి చూస్తే మేడం వాళ్ళు ఎంతమందిని చూస్తారు మేడం, అంటే థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. దే వుడ్ హావ్ సీన్ మెనీ డిఫరెంట్ ప్రొఫైల్స్, డిఫరెంట్ అప్రోచ్ ది ఇంటర్వ్యూ చూసి ఉంటారు. సో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనిపించింది నాకు ఒకసారి. నాకు అంటే 5 minutesలోనే ఓకే దిస్ ఈస్ వాట్ ది పొటెన్షియల్ ఈజ్, మిగతా 10 minutesలో మేబీ నేను ఏదైనా కొంచెం ఒక 10 marks యాడ్ చేద్దామా తగ్గిద్దామా అన్నట్టు ఒక రేంజ్ అయితే ఫిక్స్ అవుతారు అన్నట్టు అనిపించింది మేడం. సో వాళ్ళ టాలెంట్ అది మంది ఏం లేదు అన్నట్టు నేను ఫస్ట్ అటెంప్ట్ తర్వాత మధ్యలో మీరు ఒక 2 years గ్యాప్ తీసుకున్నారు. ఏంటి రాజకీయాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చేద్దాం అనుకున్నారా? ఏంటి అసలు ఏమనుకున్నారు, ఏం చేశారు? అదే మ్యామ్, యాక్చువల్గా నేను అంటే నేను ఎలా చెప్పాలంటే ఈవెన్ చాలా స్పిరిచువల్ పర్సన్, కానీ స్పిరిచువల్ నాట్ ఇన్ ది కన్వెన్షనల్ సెన్స్. అంటే ఎలా చెప్పాలి అంటే దేవుణ్ణి నమ్మను మ్యామ్, కానీ దేవుడు ఒకడు ఉన్నాడని నమ్ముతాను. కానీ ఐ వాంట్ క్రియేట్ మై ఓన్ ఫిలాసఫీ. అంటే నేను ఏం నమ్ముతాను అని కొంచెం నాకు అర్థం అవ్వాలి, వరల్డ్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఈవెన్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పటి నుంచి కొంచెం ఈ విధంగా ఆలోచించేవాడిని. అంటే నేను ఎప్పుడూ ఇట్లా దేవునికి వెళ్ళి దండం పెట్టుకోవాలి ఈ రకమైన స్పిరిచువాలిటీ కాదు, ఇన్నర్ స్పిరిచువాలిటీ అన్నట్టు మేడం. సో ఒక రకమైన ఫిలాసఫీని నేను క్రియేట్ చేసుకున్నాను. చెప్పాలంటే అది మాట్లాడాలంటే మనకు 4-5 గంటలు సరిపోదు. అయ్యో పర్లేదు, సింప్లిఫై చేసుకుందాం. సింప్లిఫై ఏంటి అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అని నమ్ముతాను మేడం. ఆల్ ఆర్ ఈక్వల్ అంటే అందరూ ఈక్వల్ అని కాదు, అన్ని యాక్షన్స్ ఈక్వల్ అని. అంటే మీరు కొంచెం బుద్ధిజంకి సంబంధించింది మేడం. ఇప్పుడు మనకి బుద్ధ గారు చెప్పింది కానీ ఏంటి అంటే మీరు సుఖమైన దుఃఖమైన ఒకటే, మీరు ఇదైనా ఒకటే, దేన్ని మనం అంటే పర్మనెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ మనకి అదొక సంథింగ్ వీ హ్యావ్ టు గెట్ త్రూ సో దట్ మనం ఒక ఫైనల్ జర్నీకి రీచ్ అవుతాం అన్నట్టు సిమిలర్ ఫిలాసఫీ మేడం. మీరు దానికి అర్థం చేసుకుంటే ఇన్వెస్ట్ ఉంటుంది. సో అప్పటి నుంచి నేను ఒకటి ఫిక్స్ అయింది ఏంటంటే సర్వీస్ యాజ్ ఎ మోటో పెట్టుకోవాలి మనము. సంథింగ్ వీ హ్యావ్ టు డూ టు పీపుల్ సో దట్ సర్వీస్ ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను మేడం. సర్వీస్ ఎందుకు అంటే ఇప్పుడు బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే మనల్ని మన ఈగో తగ్గించుకోవాలి అనుకుంటే మనం అవతల వాళ్ళకి కొంచెం వాల్యూ పెంచాలి. సో దట్ ఎవ్రీథింగ్ మనకి ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తక్కువ అనిపించకూడదు లేదా వాళ్ళకి ఎక్కువ అనిపించకూడదు అనుకుంటే మనము వాళ్ళు ఈక్వల్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఈక్వల్ అని ఫీల్ అవుతే నేను మిమ్మల్ని ఏదో హాని చేయాలనుకోను లేదా మంచి చేయాలనుకోను. సో ఓవరాల్గా ఏంటి అంటే సో సర్వీస్ యాజ్ ఏ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నానంటే మనం సర్వీస్ చేస్తున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని వేరే వాళ్ళకి వాల్యూ పెంచి ఈక్వల్గా తీసుకొచ్చి అందరినీ ఈక్వల్గా వాళ్ళు చేసే యాక్షన్స్ అన్నింటినీ ఈక్వల్గా చూస్తామనే ఒక ఐడియాతో చాలా ముందుగానే నేను సర్వీస్ చేయాలి ఏదో ఒక విధంగా. లైక్ గాంధీ గారు కానీ వాళ్ళందరూ నాకు చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ మేడం. అన్నీ తీసుకుని వాళ్ళ లైఫ్లో ఓన్లీ ఒక పిక్ అండ్ చూస్ లాగా ఆస్పెక్ట్స్. సో అలా వెళ్ళింది. సో ఇప్పటి నుంచో ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలి సొసైటీలో అన్నట్టు ఆలోచిస్తుండే. సో అలాంటి క్రమంలోనే ఒక 2-3 కాన్సెప్ట్స్ మైండ్లో పెట్టుకున్నాను మ్యామ్. ఇవి కంపల్సరీ నా లైఫ్లో ఎట్లో ఒకట్లా చేయాలి, ఇవి కంపల్సరీ చేయాలి అన్నట్టు. ఒక వన్ ఆఫ్ దెమ్ వాజ్ పాలిటిక్స్ని మనం మార్చాలి, అట్లీస్ట్ ఇండియాలో మార్చాలి. ఎందుకు అంటే మనకి పాలిటిక్స్లో సిస్టంలో లేదు మ్యామ్. నాకు అర్థమైంది ఏంటంటే లీడర్షిప్లో ఉంది మేజర్గా. పొలిటికల్ లీడర్షిప్ మారాలి. అండ్ మారాలి అని అందరూ అనుకుంటాం, మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను. ఇన్ఫాక్ట్ నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు అనుకున్నాను నేను మార్చాలి అని చెప్పి. కానీ ఎందుకు వెళ్ళలేదు నేను డైరెక్ట్ యాక్టివ్ పాలిటిక్స్లోకి అంటే నా ఇన్హిబిషన్స్ నాకున్నాయి. నాకు ఇంట్లో ఎవరు చూస్తారు, ఇప్పుడు నాకు ఇంట్లో ఎవరు, ఇప్పుడు నేను ఎందుకు జాబ్ తీసుకోవాలి అంటే ఎన్నో రీజన్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళు. అంటే ఒక ఐఐటీ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఐఐటీ మద్రాస్లో వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూట్స్లో చదివిన ఒక క్యాండిడేటే ఈ విధంగా ఆలోచిస్తున్నాడు లేదా ఆలోచిస్తుంది. అలా ఉన్నప్పుడు హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ అదర్ యంగ్స్టర్స్, అంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉండే స్కోప్ ఉంటుంది. హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ దెమ్ టు కమ్ టు యాక్టివ్ పాలిటిక్స్ అండ్ చేంజ్ దిస్ వరల్డ్. సో ఆ ఐడియా పెట్టుకొని నేను అనుకుంది ఏంటి అంటే ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేద్దాం. ప్లాట్ఫామ్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక పార్టీ కాదు మేడం, ఒక ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ అష్యూర్ దట్ మేము ఖచ్చితంగా మేము గెలిపించడానికి చాలా ట్రై చేస్తాం. ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ ఫర్ ఎ గుడ్ కాజ్ అన్నట్టు ఆలోచించండి మేడం. సో వేర్ యంగ్స్టర్స్ వచ్చి మీరు నిజంగానే చేయాలనుకుంటే మేము ఒక క్రైటీరియా పెట్టుకొని వీ వాంటెడ్ టు సెలెక్ట్ క్రీమ్ ఫ్రమ్ ది యాక్చువల్ క్యాండిడేట్స్. మేము చాలా ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాం మేడం. ఆల్మోస్ట్ 2.5 years పనిచేసాం కాబట్టి వీ వర్ టీమ్ ఆఫ్ 5 people మ్యామ్. సో అందరూ ఒక ఫ్రెండ్స్ టర్న్ టు టీమ్ మెంబర్స్ అన్నట్టు అయింది. సో
ఆ విధంగా చేసాం. సో పొలిటికల్ లీడర్షిప్లో మార్చాలి అంటే మేము అనుకున్న బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళలో మాకున్న క్రైటీరియా ప్రకారము, అంటే మేము పెట్టుకున్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి అంటే కంపల్సరీ 50% మెన్ 50% ఉమెన్ ఉండాలి. రైట్. అది కంపల్సరీ. దాంట్లో మేము అట్లీస్ట్ మేము ప్లేస్ చేసే క్యాండిడేట్స్లో అయితే మేము సపోర్ట్ చేసే క్యాండిడేట్స్లో కంపల్సరీ విధంగా ఉండాలి. కొన్ని క్రైటీరియా పెట్టుకున్నాం. వాళ్ళు ఎట్లా పీపుల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉండాలి అన్నట్టు. అందులో మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి గెలిపించే విధంగా మేము స్కిల్స్ నేర్చుకోవాలి అనేది బేసిక్ కాన్సెప్ట్ మేడం. సో దట్ మేము ఒక పార్టీ అఫిలియేషన్లో కాదు, ఈ ప్లాట్ఫామ్ జస్ట్ ఒక బూస్ట్ ఇవ్వాలి వాళ్ళకి. సంభవ్ ఎలక్షన్స్లో వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మనీ రైజ్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి హెల్ప్ కావాలన్నా, ఐటీ సపోర్ట్ ఇవ్వాలన్నా, లేకపోతే ఈ బేసిక్ ఒక ప్లాట్ఫామ్ మీరు చాలా అంటే ఒక కొత్త రిఫార్మ్స్ కోసం మీరు ట్రై చేశారు, కానీ ఇప్పుడున్న మనకున్న పరిస్థితుల్లో ఇట్ లీడ్స్ టు సమ్వేర్ ఎల్స్. అంటే మనం అనుకున్న వేలో వెళ్ళదు అది ఖచ్చితంగా, నేను అనుకుంటున్నాను. అదంటే మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మేడం, మేజర్ చెప్పాలంటే మీరు ఆలోచిస్తున్నట్టు ఆల్మోస్ట్ మోర్ దాన్ 70% ఆఫ్ ది పీపుల్ ఆలోచిస్తున్నారు. అంటే ఈ చేంజ్ జరగాలి, అది ఇంపాసిబుల్, 70 yearsగా జరగదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అన్నట్టు మేజర్. అంటే ప్రయత్నం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి దానికోసం, బట్ అంత ఈజీగా అయ్యేది కాదు. ఈజీగా కంపల్సరీ కాదు మేడం. మేము అనుకున్న ప్రాజెక్టే మేము ఇన్ఫాక్ట్ మేము వర్క్ చేస్తున్నప్పుడు దీన్ని ప్రాజెక్ట్లో చూసాం మేడం. ప్రాజెక్ట్ అంటే దేర్ హ్యాస్ టు బి అన్ ఎండ్. ఇది ఒక ఏదో ఎవర్ లాంగింగ్ మేము జీవితాంతం ఇదే చేస్తాం అన్నట్టు కాదు, కానీ 25 years ప్రాజెక్ట్ లాగా మేము ప్రణాళిక పెట్టుకున్నాం మేము. 25 yearsలో కంప్లీట్ చేయాలి అన్నట్టు. సో అంటే చాలా ట్రై చేసాము, కానీ సమ్హౌ టీమ్మేట్స్లో మోటివేషన్ తగ్గడం కానీ, ఎందుకంటే వాళ్ళ జాబ్లో కొంచెం బిజీ అయిపోవడం కానీ, సమ్హౌ ఇనీషియల్గా స్టార్ట్ అయిన మోటివేషన్ మెయింటైన్ చేయలేకపోవడం కానీ, అండ్ బయట కొంచెం. సో నేనేమనుకున్నా అంటే ప్రస్తుతానికి దీన్ని పాజ్ చేసి కొన్ని రోజుల తర్వాత డిఫరెంట్ అప్రోచ్తో వెళ్దాము అన్నట్టు ఆలోచిస్తున్నాను మేడం. మళ్ళీ రివీల్ చేస్తాను ఏంటి మనం ఎట్లా వెళ్దాము అది తర్వాత ఫ్యూచర్లో. కానీ నిజానికి మనం మన ఇంటి బాధ్యతలు, ఇంటి పనులు, మన పర్సనల్ జీవితం గురించి అంతా కొంత పక్కన పెట్టి సొసైటీ కోసం మనం కొంత టైం స్పెండ్ చేయాలంటే చాలా కష్టం. అవును మేడం. ఇట్స్ నాట్ అన్లెస్ అది మీ ఫుల్ టైం అయితే తప్ప, లేదా మీరు ఒక ఎన్జిఓ లేదా పార్ట్ టైం లాగా మీరు ముందుగానే ఫుల్ టైం పార్ట్ టైం చేస్తున్నాను అని నమ్మితే మీరు పార్ట్ టైం ఇస్తూ ఉంటారు. కానీ మీరు అనేది ఖచ్చితంగా కరెక్ట్ మేడం, ఎందుకంటే ఇక్కడ హోల్డ్ చేస్తుండాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. కానీ మీరు ఒక పర్టికులర్ టైంలో చాలా ఏమంటారు కాన్ఫిడెన్స్ లేకుండా, లేదా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారని చెప్పని నేను విన్నాను. ఎంతవరకు నిజం సార్ అది? అంటే యాక్చువల్లీ చెప్పండి, దీని రూట్స్ కొంచెం ఫ్యామిలీలో ఉన్నాయి మ్యామ్. అంటే మా ఫాదర్ కొంచెం మేజర్గా ఏంటి అంటే, నేను ఒక విలన్లా పోర్ట్రే చేయాలనుకోవట్లేదు, కానీ చిన్నప్పటి నుంచి ఈవెన్ చైల్డ్హుడ్ నుంచి కొంచెం ఇంట్లో ఎన్వైరన్మెంట్ అంత మంచిగా ఉండేది కాదు మేడం. అంటే ఈవెన్ చెప్పాలంటే అమ్మని చాలా ఇల్ ట్రీట్ చేసేవారు, ఫిజికల్గా ఈవెన్ మెంటల్గా టూ మచ్ టార్చరస్గా ఉండేది ఇంట్లో ఎన్వైరన్మెంట్. సో దాంట్లో ఏమవుతుంది అంటే బయట మనం చూపించలేము మేడం ఇదంతా, ఎందుకంటే సో లోపల మనము అది ఇంటర్నల్ స్ట్రగుల్ అయిపోతుంది. బయటకు మనం ఏది చూపినప్పుడు వెన్ వీ కాంట్ హ్యావ్ ఎనీ వెంట్ టు ఎక్స్ప్రెస్ మనము, అది ఇంటర్నల్ స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి అప్పట్లో చిన్నప్పుడు అంతా ఇట్ వాస్ ఫ్రీ ఫ్లోయింగ్ ఇన్ ఏ వే. అంటే మనకి సక్సెస్ తర్వాత సక్సెస్, ఇప్పుడు 10th మంచిగా వచ్చిన తర్వాత ఇంటర్ మంచిగా అయింది, ఐఐటి ఎంటర్ అయ్యాను, ఐఐటి తర్వాత ప్లేస్మెంట్, అంటే ఇట్ వాస్ ఏ ఫ్రీ ఫ్లోయింగ్ జర్నీ. ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్ చూడడం స్టార్ట్ చేస్తాము, ఫెయిల్యూర్స్ అనేవి లైక్ ఇప్పుడు నేను ఇది చూసింది కానీ మన పాలిటిక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్లో కానీ, దెన్ ఇట్ స్టార్ట్స్ బికమింగ్ డిఫికల్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. మేజర్గా ఏంటి అంటే నేనేదో బాధలు పడ్డానని మాత్రం చెప్పాలనుకుంటే, ఇప్పుడు నేను మాట్లాడుతుందంతా నేను మీ ముందు నేను కూర్చోలేదు మేడం, మా అమ్మ కూర్చున్నారని మీరు ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఇట్ వాస్ హర్ జర్నీ, ఇట్ వాస్ హర్ డిఫికల్టీస్. మేము జస్ట్ వీ వర్ ఓన్లీ అంటే షీల్డెడ్ బై హర్ ఇన్ మెనీ వేస్. మా ఫాదర్ ద్వారా అనకూడదు, కానీ ఆయన వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్కి చెప్పాలంటే వీ వర్ షీల్డెడ్ బై మై మదర్. అంటే నేను కానీ అన్నే కానీ ఒక సర్వైవర్స్ లాగానే మ్యామ్. ఎందుకంటే అండ్ ఐ ఆల్సో నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఐ డోంట్ వాంట్ యూ అండ్ ది వ్యూవర్స్ యాక్చువల్లీ టు సీ దిస్ యాజ్ నేనేదో కష్టాలు పడినాను, నేను సాధించాను చూడండి నేను కాదు మేడం. ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లోకి వచ్చి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇలాంటి జర్నీ ఏ ఉమెన్కి ఉండాల్సిన అవసరం లేదు మేడం చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ ఎన్ని కష్టాలు, ఎంత టార్చర్ అనుభవిస్తున్నా, ఫిజికల్గా మెంటల్గా చేస్తున్నా కూడా, వై వాజ్ షీ నాట్ కమింగ్? 2 మేజర్ రీజన్స్ మనం చెప్పాలంటే, 3 చెప్పాలంటే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, షీ వాజ్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ మై ఫాదర్. అంటే నేను మా ఫాదర్ని, హీజ్ అ 60% గుడ్ మ్యాన్ అండ్ 40% బ్యాడ్ మ్యాన్. అందరిలో చెడు మంచి ఉంటుంది, కానీ ఆ చెడు యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది చాలా, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అది చాలా ఓవర్ డామినేట్ చేసేస్తుంది. 60% మంచి కన్నా 40% చెడు ఎంతో మంది జీవితాలని
మార్చేస్తుంది. సో అది ఎంతో మందికి మొత్తం కాన్సన్ట్రేట్ అయ్యి మా అమ్మ మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మేడం. అంటే నేను చెప్తుంటే మీకు ఆ ఇంపాక్ట్ అర్థం కాకపోవచ్చు, కానీ అంటే ఒక ఎవ్రీడే కుకింగ్ ఒక ప్రెషర్ కుక్కర్లా ఉంటుంది మేడం. ఎప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి మేము టోస్ట్ మీద ఉంటాం, అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నట్టు. సో అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు వచ్చింది, ఎందుకు బయటికి చెప్పలేకపోయింది అంటే తనేనే కాదు మేడం, అంటే షీ ఈజ్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ థౌజండ్స్ ఇఫ్ నాట్ మిలియన్స్ ఆఫ్ అదర్ ఉమెన్ హూ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ త్రూ ది జర్నీ, సేమ్ జర్నీ. 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మేడం. ఒకటి, ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ మై ఫాదర్. సెకండ్ థింగ్ ఏంటి అంటే నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నేను ఒకసారి బయటకు వచ్చేస్తే వాట్స్ నెక్స్ట్ అని. అంటే చెప్పాలంటే అది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ చాలా మందికి వీళ్ళు ఏంటి అని. థర్డ్ థింగ్ ఏంటి అంటే క్లోజ్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోవడం మేడం. అంటే నేనేం వాళ్ళనేమి ఇవ్వరు నేను చాలా మంది జీవితాల్లో చూసాను, ఇవ్వలేకపోవడం మేడం. ఇవ్వరు అనే దానికంటే చెప్పాలంటే పవర్ ఈక్వేషన్ వచ్చేసింది మేడం. అంటే మా అమ్మ వాళ్ళ ఈవెన్ అమ్మ కానీ ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ కానీ ఇద్దరు బతికే ఉన్నారు, నేను వాళ్ళని ఏం అనట్లేదు, కానీ ఓవరాల్ గా వాళ్ళ నుంచి సపోర్ట్ రాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేను ఒక ఉమెన్, నన్ను ఎవరో ఇల్ ట్రీట్ చేస్తున్నారు, నేను ఎవరి దగ్గరికి వెళ్తాను మేడం? వెళ్తే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తాను. వాట్ ఇఫ్ దే ఆర్ నాట్ సపోర్టింగ్ మీ, ఆర్ వాట్ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు సపోర్ట్ మీ? అసలు వాళ్ళు చేయలేని పరిస్థితి, ఎందుకంటే పవర్ ఈక్వేషన్ చాలా ఎక్కువ. అంటే ఇక్కడ వచ్చి మా డాడీని అనే వాళ్ళకి స్థితి లేదు చెప్పాలంటే. ఒక రకంగా దే ఆర్ డిపెండెంట్ యాజ్ వెల్, వాళ్ళు కూడా మా ఇంట్లోనే ఉంటారు మేడం. సో అలాంటి సిచ్యువేషన్లో తను ఒక అర్థమైంది కదా మేడం, ఎన్నో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో నుంచి ఇలా ఉంది. అంటే అనగదొక్కిపోయి తను డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మ్యామ్, ఎంఏ సోషియాలజీ ఎంఈడి, అంటే సో బీఈడి తర్వాత సో డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ తను. అంటే సచ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, సచ్ ఏ బ్యూటిఫుల్ అండ్ కామ్ సోల్. అంటే ఎందుకు అలా అయిపోయింది అంటే సో మేజర్ చెప్పాలంటే నేను ఒక మనిషి వల్ల జరిగింది అని అనకూడదు, కానీ సిస్టమ్ ఎందుకు మనం దీన్ని ప్రాపగేట్ చేస్తున్నాం, ఇంకా హౌ ఈస్ దిస్ నాట్, వై ఆర్ నాట్ ఉమెన్ స్పీకింగ్ అప్? సో ఉమెన్ హ్యావ్ టు, అంటే కనీసం చెప్పాలి. అంటే మనకి ఎంత ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చెప్పకపోయినా దేర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ టు సపోర్ట్. అంటే ఇలా ఉండొద్దు అందరి జర్నీ. అండ్ ఏదో అండ్ ఇంకోటి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇలా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వై ఆర్ వీ నాట్ అంటే, సో నేను ఎంకరేజ్ చేద్దాం అనుకునేది అంటే టేకప్ సంథింగ్, అంటే బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ఏదైనా కూడా అంటే ఎంత చిన్న, ఐ డోంట్ వాంట్ టు టేక్ బిగ్ ఎగ్జాంపుల్స్ మ్యామ్. ఇప్పుడు చెప్పాలంటే ఎవరెవరో సైంటిస్ట్ చూపించిన వాళ్ళంటే మిస్ మ్యాచ్ ఉంటుంది. నేను చెప్పాలనుకునేది ఓపెన్ అప్ సంథింగ్. ఇప్పుడు నా పక్కన మా స్టోర్లో, ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఒక ఎంబ్రాయిడరీ స్టోర్ ఉంటుంది మేడం. అందులో ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి ఆంటీ ఉన్నారు అనుకోండి, లెట్స్ సే. నేను పేరేం మారుస్తున్నా కానీ స్టిల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే టేక్ హర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఇండిపెండెంట్ ఇన్ ఎ వే. సో ఆ విధంగా ఐ వాంట్ యాక్చువల్లీ ఎవ్రీ సింగిల్ ఉమెన్ టు యాక్చువల్లీ బీ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి. అండ్ ఐ ఆల్సో వాంట్ దేర్ ఫ్యామిలీ టు బీ స్ట్రాంగ్ ఎనఫ్ టు సపోర్ట్ దెమ్ ఇన్ ఎనీ కేస్. మీరు ఎలా ఉన్నారు ఏంటి అని అట్లీస్ట్ స్ట్రైవ్ హార్డ్ ఫర్ యువర్ చిల్డ్రన్, అట్లీస్ట్ ఉమెన్ చైల్డ్కి. నేను అంటే జెండర్ కూడా స్టీరియోటైప్ చేయాలనుకోవట్లేదు మేడం. దేర్ ఆర్ కేసెస్ వేర్ మెన్ ఆల్సో ఆర్ ఫేసింగ్ ది సేమ్ ఇష్యూస్, బట్ మనం మెజారిటీ చూసుకోవాలి ఏంటి జరుగుతుంది ఏంటి అని. అండ్ నేను పర్సనల్గా చాలా ఇంపాక్ట్ అయ్యాను ఈ సైడ్ ఆఫ్ ది స్టోరీ, కాబట్టి నేను దీని మీద చాలా స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మదర్ కూడా ఏమంటుంటారంటే ఇప్పుడు ఇలాంటి ఎన్వైరన్మెంట్స్లో అంటే హౌ లక్కీ అయ్యాం, అంటే దేవుడు ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వడు అని ఎందుకంటాను అంటే ఇంత నేను అనుభవిస్తున్నా కూడా హౌ మై చిల్డ్రన్ హ్యావ్ టర్న్డ్ అప్. నేను కానీ అన్నే కానీ వీఆర్ సచ్ గొప్ప విషయం. అంటే ఇద్దరం కానీ ఐఐటి మద్రాస్లో పాస్ అవుట్ అవ్వడం కానీ వాళ్ళ జర్నీలో దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. ఇప్పుడు నేను కనీసం ముందరికి వెళ్తున్నాను నా లైఫ్లో. సో అంటే అట్లీస్ట్ సొసైటీ పట్ల మన అవుట్లుక్ ఎలా ఉంది. జనరల్గా ఇలాంటి ఫ్యామిలీస్లో మనం ఎవరిని చూసి నేర్చుకుంటాం మేడం. ఫాదర్ చూస్తున్నారు కొడుతున్నాడంటే ఒక నేను కొట్టొచ్చేమో మా అమ్మని, లేదా నా కాబోయే భార్య నేను కూడా కొట్టొచ్చేమో, లేకపోతే నేను ఇలా బిహేవ్ చేయొచ్చేమో. సో అలా కాకుండా నేను కానీ ఇన్ఫ్యాక్ట్ మా అన్న కూడా చెప్పాలంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము ఆలోచించింది ఏంటి అంటే దిస్ ఈజ్ అంటే మా డాడీ ఎగ్జాంపుల్ ఇలా ఉండకూడదు, నిజంగానే మేడం. నేను నా మనసుకి చెప్పుకునేవాడిని రోజు, ఇలా చేయకూడదు నా జీవితంలో, ఇలా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి జీన్స్ వల్లనో ఇంకో విధంగానో సంహౌ ఆ విధంగా ఏదన్నా ఒక బాధపడుతున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమైనా కూడా ఎంత నాకు పెయిన్ వస్తుంది అంటే నిజం చెప్తున్నాను మేడం. అంటే ఏదో అన్నట్టు కానీ నాకే పెయిన్ వస్తుంది. అంటే నేను పొరపాటున రిప్లికేట్ చేస్తున్నాను మా నాయన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అని, ఇట్లా చేయొద్దు కదా అంటే అది నాకు మేజర్ బాధ అవుతుంది ఆ పర్టికులర్ దానికంటే. సో అంటే సో నేను ఈవెన్ మన అంటే బాయ్ కానీ ఏదన్నా మేల్ కానీ ఐ వాంట్ దెమ్ అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాల్సింది ఏంటంటే రెస్పెక్ట్ ఎవ్రీ అదర్ సోల్, ఎస్పెషలీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ. ఎందుకంటే ఆడవాళ్ళని ఎందుకంటున్నానంటే ఏదో వాళ్ళని స్పెసిఫిక్గా జెండర్ అని కాదు, కానీ మన సొసైటీలో వాళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు కాబట్టి ఆన్ మెనీ లెవెల్స్.
సో గివ్ దెమ్ ఒక బెటర్ పెడల్ ఇవ్వండి, అంటే ఎందుకు ఈక్వల్ ఎందుకు, గివ్ దెమ్ బెటర్ పెడల్. ఓకే ఓకే కొంచెం పుష్ ఇవ్వండి, ఇట్స్ ఓకే. అంటే వాళ్ళు డెవలప్ అయితే ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ డెవలప్ అవుతుంది కదా అన్నట్టు. సో ఆ చేంజ్ ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే అందుకని నేను పర్టికులర్ నా జర్నీని వాడి ఏదో నా బాధలు చెప్పుకుందామనో లేకపోతే ఇంకేదో నేను ఇక్కడ చెప్పలేదు, ఎక్కడ ఇవన్నీ మాట్లాడలేదు. ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నానంటే మీ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ ఇట్స్ సచ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. ఐ డోంట్ థింక్ అంటే ఇండియాకి లిమిటెడ్ లేకపోతే ఎక్కడ అని కాదు, ఈవెన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్. ఇఫ్ ఇట్ వాస్ మీరు చెప్పాలంటే సబ్ టైటిల్స్ కానీ ఏదైనా ఐ వాంట్ దిస్ మెసేజ్ టు గెట్ త్రూ. అంటే అట్లీస్ట్ ఇఫ్ ఒక 10 మంది చూసి నిజంగానే ఇఫ్ దే టేకప్ దేర్ ఓన్ జాబ్స్ ఇట్స్ ఏ సక్సెస్ చెప్పాలంటే మేడం. అవును, టువర్డ్స్ టు విమెన్ మన సొసైటీ చాలా మారాల్సింది. సొసైటీ అండ్ ఉమెన్ కూడా దే హ్యావ్ టు బి మోర్. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మనే చూస్తాను మేడం, సచ్ పొటెన్షియల్ ఎంత వేస్ట్ అయిపోయింది. అంటే ఏంటి అంటే ఎంత ఇంటెలిజెంట్ లేకపోతే ఎంత ధైర్య పర్సన్, ఎందుకు అంటే జస్ట్ బికాస్ సపోర్ట్ లేకపోవడము. ఇన్ఫ్యాక్ట్ మేము పిల్లలుగా దేర్ వాజ్ ఏ సిచ్యువేషన్ అంటే ఎలా అయిపోయిందంటే మేడం, ఒక 2019-20లో ఎంత అగ్రెసివ్ అయిపోయిందంటే సిచ్యువేషన్ ఇంట్లో. ఇంకా మేము హాస్టల్లో ఉంటాం మేడం, అండ్ మా జాబ్స్ టేకప్ అయిన తర్వాత నేను మహారాష్ట్రలో ఉంటాను, అన్న హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు కర్నూలులో ఉంటారు. సో అక్కడ సిచ్యువేషన్ ఏమైపోయింది అంటే దెర్ వర్ సిచ్యువేషన్స్ వెన్ వీ థాట్ దట్ ఇంకా కొన్ని రోజులు అక్కడే వదిలేస్తే మా అమ్మ మాకు దక్కదేమో, అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఎంటర్ అయిపోయేసరికి సో దట్స్ వెన్ వీ టుక్ ఏ డెసిషన్, నేను కానీ మా అన్నయ్య కానీ, ఓకే మనం ఇలా కంటిన్యూ చేస్తే మన జీవితంలో ఎప్పుడు దీన్ని రిగ్రెట్ చేస్తాము, కొన్ని రోజులకైనా అట్లీస్ట్ లెట్స్ అంటే టేక్ హర్ అవుట్ ఆఫ్ ది టాక్సిక్ ఎన్వైరన్మెంట్ కొన్ని రోజులన్నా, అట్లీస్ట్ లెట్ అవర్ ఫాదర్ నో దట్ దిస్ ఈస్ నాట్ ది రైట్ వే టు డూ. ఎందుకంటే ఎప్పుడు వి డిడ్ంట్ టేక్ సచ్ డ్రాస్టిక్ స్టెప్స్ మేడం. ఎందుకంటే మమ్మల్ని అలో కూడా చేయలేదు అమ్మ. అంటే ఎంత అనగదొక్కిపోతే మనిషి ఏదైనా మాట్లాడాలి అంటే కూడా భయపడే సిచ్యువేషన్ ఉంటుంది మేడం. ఎందుకు అంటే ఒక భయం ఏంటి అంటే నేను ఇక్కడ ఉండను, అన్న ఇక్కడ ఉండడు, వెళ్ళిన తర్వాత ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది, చాలా వల్నరబుల్ కండిషన్ లో ఉంటారు ఆ సిచువేషన్ లో. ఎవరు సపోర్ట్ ఉండదు, ఎవరు ఉండరు కదా అని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా ఉంటుంది చూసేవాళ్ళు. సో అందుకని అంటే నేను ఇక్కడ స్టేజ్కి వచ్చి ఏదో మా ఫాదర్ ఏదో నెగిటివ్ చూపిస్తున్నాను అనుకోద్దండి మేడం. ఎవ్రీ పర్సన్ ఈస్ దట్ వే. స్కోప్ ఉంటే ఎవరైనా కూడా అలానే ఉంటారు, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే స్కోప్ ఇవ్వద్దు వి యాజ్ అ సొసైటీ అనేది మేజర్ పాయింట్ టు గెట్ త్రూ. హీ ఈస్ ఎ వెరీ గుడ్ సోల్ మేడం. నేను మా ఫాదర్ కూడా హీస్ ఎ వెరీ గుడ్ ఫాదర్. ఓన్లీ థింగ్ అంటే 60% గుడ్ ఎవరికి కనపడదు, 40% బ్యాడ్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేసరికి ఆ విధంగా అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దోస్ థింగ్స్ ఇది వాడి సంహౌ అన్నట్టు మేడం. ఈ జర్నీలో మీ యూపీఎస్సీ జర్నీలో మీ ఫ్రెండ్స్ పార్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే సపోర్టివ్ ఫ్రెండ్స్ దొరికారా, లేకపోతే డిమోటివేట్ చేసే ఫ్రెండ్స్ దొరికారా? ఏమవుతుందంటే మేడం, ఈ జర్నీ కొంచెం నేను ఈ జర్నీలో లేను, కానీ నా జాబ్ కూడా యాజ్ సచ్ ఐసోలేట్ అయిపోయింది మేడం. నేను ఒక రిమోట్ ఏరియాలో ఉండడము అండ్ అపార్ట్ ఫ్రమ్ దోస్ థింగ్ చాలా మంది మా ఫ్రెండ్స్, నేను కోర్ జాబ్ తీసుకోవాలి అన్నట్టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను కాబట్టి ఎలక్ట్రికల్ జాబ్ తీసుకోవడం కానీ, చాలామంది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవడం కానీ ఒక న్యాచురల్ గ్యాప్ క్రియేట్ అయింది మేడం. జాగ్రఫికల్గా మేజర్గా వాళ్ళు ఎక్కడో ఉండడం నేను ఎక్కడో ఉండడం, సో కనెక్ట్ ఏర్పడడం స్టార్ట్ అయిపోయింది. దెర్ వర్ సిచ్యువేషన్స్ వేర్ నేను చెప్పాను చూడండి మేడం, ఆ ఇన్నర్ స్ట్రగుల్ బయటకు వస్తుంది మన లోలో ఉన్నప్పుడు అన్నట్టు. దోస్ వర్ ది ఫ్యూ టైమ్స్ వెన్ ఐ ట్రై టు రీచ్ టు మై ఫ్రెండ్స్, అరే కొంచెం అంటే ఇన్వాల్వ్ మీ అన్నట్టు, సంథింగ్ నేను ఐసోలేట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే ఐ డోంట్ గెట్ దట్ మచ్ సపోర్ట్ అన్నట్టు నాకు అనిపించింది మేడం. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ దెమ్ ఇన్ ఎనీ వే, కానీ వాళ్ళ ఓన్ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు కానీ దట్స్ వేర్ ఐ ఫెల్ దట్ దే కుడ్ హావ్ డన్ సంథింగ్ బెటర్ ఇన్ ఎ వే, అంటే నన్ను హ్యాండిల్ చేసేటప్పుడు. ఎందుకంటే మేబీ వాళ్ళకి నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నవి ఏం తెలిసిండకపోవచ్చు, నా ఫ్యామిలీలో ఏం ఇష్యూస్, కానీ స్టిల్ అది అన్నట్టు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దోస్ థింగ్స్ ఐ వాంట్ టు మెన్షన్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ రైట్ నౌ, అంటే చంద్రకాంత్ రెడ్డి. చెప్పాను చూడండి మేడం, హీఈస్ అంటే సచ్ ఏ గ్రేట్ సోల్. అంటే తను ఇచ్చిన సపోర్ట్ ఇప్పటికీ రైట్ నౌ ఇప్పటికీ ఉన్న సపోర్ట్ కానీ హీ విల్ బీ క్లోజ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. సో యా, అపార్ట్ ఫ్రమ్ దోస్ థింగ్స్ అంటే నా వైఫ్ కూడా షీ ఈజ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. సో నా ఫ్రస్ట్రేషన్ కానీ తన ఫ్రస్ట్రేషన్ కానీ, ఒక టైంలో తన ఫ్రస్ట్రేషన్ నేను తీసుకోవడం కానీ, నా ఫ్రస్ట్రేషన్ తను అంటే ఇంపాక్ట్ అని కాదు కానీ వాళ్ళ బాధలు మేడం, వాళ్ళ బాధలు నేను వినడం కానీ, నా బాధలు తను వినడం కానీ, అలా బ్యాలెన్స్ చేసుకుంటే అలా నడుస్తుంది. కానీ అంటే మీరు ఇంట్లో మీరు ప్రపోజల్ పెట్టినప్పుడు అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను, అబ్జెక్షన్స్ ఏం లేదు మేడం. అంటే ఎందుకు అంటే నేను ఫస్ట్ అమ్మకి చెప్పుకున్నా మేడం, తను ఇట్లా తినుంది, తను మంచిగా నచ్చుతుంది నాకు, అది ఇది అన్నట్టు, ఇట్లా అది ఇది అని చెప్పేసి. మై మదర్ వాస్ ఓకే, అంటే డోంట్ ప్రొసీడ్ ఫర్దర్, మనం లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అన్నట్టు ఉండే తను. అంటే షీ వాజ్ వెరీ మచ్ ఓకే. అండ్ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కానీ దే బోత్ లైక్ ఈచ్ అదర్, సో అలా నడిచింది. అండ్ ఫాదర్ ఉన్నప్పుడే అంటే హీ ఆల్సో టాక్ టు హర్ ఎ ఫ్యూ టైమ్స్ యాజ్ వెల్, అంటే ఇలా పెళ్ళి అన్నట్టు కానీ వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ ఫ్రెండ్స్ లాగా. సో హీ ఆల్సో టాక్ టు, హీ వాజ్ ఆల్సో ఓకే. కానీ డాడీ చనిపోయిన తర్వాత పెళ్ళి అయింది మేడం అది. కానీ అపార్ట్ ఫ్రమ్ దోస్ థింగ్స్, సో అట్లీస్ట్ మా సైడ్ నుంచి ఏం ఇష్యూ ఏం లేదు, వాళ్ళ సైడ్ కూడా సిమిలర్గా తను వచ్చి తన సైడ్ తనే చెప్పుకుంది,
దేవర్ ఆల్సో ఓకే విత్ ఇట్. ఎక్కడ ఏం ఇష్యూస్ ఏం జరగలేదు మేడం. అంటే మన సినిమా లెవెల్లో ఏం జరగలేదు. బోత్ సైడ్స్ దే వీఆర్ ఓకే విత్ ఈచ్ అదర్. బ్రదర్ కూడా మ్యారేజ్ అయిపోయిందండి? అన్నయ్యకి అయింది 2020లోనే అయింది. అన్న వదిన ఇద్దరు సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే ఉంటారు, ఇక్కడ గచ్చిబౌలిలో ఉంటారు. ఓకే ఓకే. ఇద్దరు సాఫ్ట్వేర్, వెల్ ప్లేస్డ్. కూల్. ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉన్నారు రైట్ నౌ? అమ్మ ఇష్టం మేము చెప్పాలంటే, అంటే చాలా రోజులు నాతోనే ఉంటారు. తను ఒకవేళ బోర్ కొట్టినా లేకపోతే ఎన్వైరన్మెంట్ ఏదైనా ఇష్టం అయినా కూడా అన్నయ్య దగ్గరికి వెళ్తుంటారు. ఇప్పుడు అన్నయ్యకి రీసెంట్గా పాప పుట్టింది, సో అక్కడ ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తుంది. రైట్ రైట్. అలా నడుస్తుంది. లేదా వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు మేడం. అదే సో అది కూడా రీజన్ చెప్తుంటుంది, మా ఇంట్లో మొగోళ్ళు ఎవరు లేరా, నాకు ఎవరు సపోర్ట్ చేయలేరు అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే సో మొగోళ్ళు సొసైటీలో అది ఉంది నిజంగా. అమ్మాయికి పెళ్ళైపోయిన తర్వాత ఏదైనా ఫ్యామిలీలో ఒక ఇష్యూ వస్తే అబ్బాయిలు ఉంటే వాళ్ళు పట్టించుకుంటే ఒక రకం, వాళ్ళు పట్టించుకోలేని బాధ్యత తీసుకోలేని పర్సన్ అయితే ఆ అమ్మాయికి చచ్చినా సపోర్ట్ దొరకదు. టువర్డ్స్ టు విమెన్ ప్రాస్పెక్టివ్ మారాలి అని అంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో? ఒక జనరేషన్ చాలు మేడం నా దృష్టిలో, ఒక 20 years. మీ జనరేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరేషన్ ఇప్పుడు 10 years ఉన్న వాళ్ళు రేపు 30 yearsకి వస్తారు, ఒక 20 years తర్వాత. సో ఆ టైంలోనే మనం ఏదన్నా బయటికి కనిపించేది. సో ఈ 10 years ఉన్న వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసే ఏదన్నా కానీ వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏం నేర్పిస్తుంది అనేది మేజర్ ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇన్ ది ఫ్యామిలీ మేడం. మన ఇంట్లో కంటిన్యూస్గా చెప్పాలి, ఇట్లా ఉండకూడదురా, ఇట్లా దిస్ ఈస్ నాట్ ది రైట్ వే, లేదా ఇట్లా ఉండకూడదమ్మా, యూ షుడ్ నాట్ ట్రీట్ ది అదర్ పీపుల్ దిస్ వే, ఎవరిని ఈక్వల్గా రెస్పెక్ట్ చేయి అందరినీ, నాట్ జస్ట్ మెన్ ఉమెన్ అలానే కానీ ఆన్ ద హోల్ పీపుల్ని యూ షుడ్ ట్రీట్ విత్ లవ్ అండ్ అఫెక్షన్ ఇన్ ఏ వే. వాళ్ళకి రెస్పెక్ట్ వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకు ఉండాలి. సో ఒక జనరేషన్ చాలు మేడం. ఒక 20 years సరిగ్గా ఉంటే మనకి ఏంటి అంటే ఆ 20 yearsలో మనం చూస్తాం కానీ కంటిన్యూస్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎన్ని మేడం మన ఈ దేశ జనాభా ఎంత, మన వరల్డ్ జనాభా ఎంత, సో అందరినీ ఒకేసారి ఎక్స్పెక్ట్ చేయడం మీరు అన్నట్టే చాలా కష్టం. కానీ మీ బ్రదర్ ఇప్పుడు మీరు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అయిన తర్వాత మీ బ్రదర్ మీరు ఏం చెప్పలేదా? నువ్వు కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పారా? మీరు చెప్పలేదు? ఎందుకంటే క్లారిటీ ఇద్దరికీ ఉంది మేడం. అంటే ఇఫ్ దిస్ డజంట్ వర్క్అవుట్ అంతే. అంటే ఇంకేదో వచ్చింది కదా ఛాన్స్ అని చెప్పేసి అంత ఆపర్చునిస్టిక్ ఉన్నాం మేడం. అంటే కొంచెం ఆలోచించేది కూడా ఇప్పుడు ఈ రోజు ఉన్నామంటే 10 years డౌన్ ద లైన్ ఆలోచిస్తాం, ఓకే ఇలా ఉంటే ఇలా ఉండాలి అని చెప్పేసి. ఓకే 2 years ట్రై చేస్తాను, ఇఫ్ దిస్ ఈస్ ది కేస్ ఈ విధంగా ఇలా వెళ్దాము. ఈవెన్ ఇన్ఫాక్ట్ నేను ఫారెస్ట్లోకి వచ్చే ముందు కూడా నాకు ఐడియా ఉంది ఒక 2-3 aspects వేర్ ఐ షుడ్ ఫోకస్ అపాన్ త్రూ మై సర్వీస్, నేను ఉన్నప్పుడు ఏంటి అన్నట్టు. సో ఇన్ఫ్యాక్ట్ మేము సెలెక్ట్ అయిన తర్వాత కూడా మాకు ఉన్న వాట్సాప్ అఫీషియల్ గ్రూప్లో కూడా నేను ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం అయింది. అంటే ఒక ఐడియాస్ కోసం బెస్ట్ ఐడియాస్ తీసుకొచ్చి లెట్స్ మేక్ దిస్ బ్యాచ్ ది బెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ బ్యూరోక్రసీ అనే ఒక ఇనిషియేటివ్తో మనం ముందరికి వెళ్దాము అన్నట్టు చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేడం. ఇన్ఫ్యాక్ట్ దిస్ బ్యాచ్ ఐ రియలీ లైక్డ్. మనకు ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ దే విల్ బికమ్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఆఫీసర్స్ ఇన్ ద హిస్టరీ మ్యామ్. సో ఏంటి వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నారా మధ్యలో? అంటే అది కాలేజ్లో మేడం. అంటే చెప్పాను కదా మేడం, నాకు ఏది నచ్చితే ఇన్హిబిషన్స్ పెట్టుకోను ఏదైనా కూడా, అదే ఇది చేస్తే ఏమైపోతామో లేకపోతే ఇది అన్నట్టు. కానీ చాలా ఫన్గా అనిపించింది డిజైన్ పార్ట్ కానీ, ఒక సీనియర్ చాలా హెల్ప్ చేస్తుండే సో నేర్పించడంలో కానీ. సో అలా నేర్చుకుని ఉండే వీడియో ఎడిటింగ్. దాని మీద ఒక ఇంటర్న్షిప్ చేసి ఉండే. ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు అరే దీని మీద ఇంటర్న్షిప్ దేని పనికి వస్తుంది నీకు, గ్రాఫిక్ డిజైన్ మీద, అంటే హౌ డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్ టు యూ, మనకి ఫ్యూచర్లో ఇది చేయాలని అది చేయాలని ఫ్రెండ్స్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఎప్పుడు అట్లేం ఆలోచించలేదు. ఒక రకంగా అది దేవుడు లేకపోతే ఇంకేదో మ్యామ్ అది సంభవ్ అలైన్ అవుతాయి అంటారు. సో నాకు తర్వాత వేరే ఇంటర్న్షిప్ ఫ్లిప్కార్ట్ ఇంటర్న్షిప్ చేస్తుంటే నేను దాని సెలెక్షన్ అప్పుడు చాలా వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పాలిటిక్స్ మీద పనిచేస్తున్నప్పుడు కూడా అరే 18లో వచ్చో కంటిన్యూస్గా ఇస్తే ఏమైనా సెన్స్ ఉంటుంది, ఎందుకు ఆపేస్తున్నావు మధ్యలో అంటే నేను అనుకున్నాను ఇది నాకు బెటర్ స్కోప్ ఉంది, నేను మంచి ఐడియా వచ్చింది మేడం, మంచి టీం దొరికింది అనిపించింది. సో ఇది ఇంప్లిమెంట్ చేద్దాం ఫస్ట్, ఎందుకు వేరే దాన్ని అది చాలా ఇండైరెక్ట్ అయిపోతుంది, ఇక్కడ చాలా ఎక్కువ చేంజ్ క్రియేట్ అవుతుందని ఇలా వెళ్ళాను. అలా చేస్తున్నప్పుడు చాలా మంది ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు తెలియదు అది ఇది అని చెప్పేసి. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండే దట్ దిస్ విల్ హెల్ప్ ఖచ్చితంగా సొసైటీకి పెద్దగా అన్నట్టు. అది మొన్న ఇంటర్వ్యూలో హెల్ప్ అయింది. సో అలా somehow and everything will come back to you in some other way. ఇప్పుడు మొన్న ఇయర్ 2023 యూపీఎస్సీ పేపర్ ప్యాటర్న్ చాలా వరకు చేంజ్ చేశారు, మీరు చూసారు లేదు? ప్రిలిమ్స్ పేపర్. సో మీ అంటే ఈ ఫారెస్ట్ సర్వీస్ కూడా ప్యాటర్న్ మారిందండి ఈ సంవత్సరం, అంత ఐడియా ఉందా మీకు? ప్యాటర్న్ ఏం మారలేదు మేడం. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఆన్ ద హోల్ సేమ్ ఉంది. ఆ పర్టికులర్ ఎగ్జామ్లో నాకు తెలిసినంత వరకు కొంచెం డిఫికల్ట్ అని కూడా అనకూడదు, కొంచెం డిఫరెంట్గా వచ్చింది మేడం పేపర్ రావడము.
నాకు ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే మేడం, యూపీఎస్సీకి 10 లక్షల మంది వస్తున్నారు మేడం. ఎలా ఫిల్టర్ చేయాలి 10 లక్షల మందిని? పేపర్ ఈజీగా వస్తే ఒక్క మార్కులోనే 10,000 మంది వచ్చి కూర్చొని ఉంటారు. వాళ్ళని ఎట్లా ఫిల్టర్ చేయాలి? సో పేపర్ని ర్యాండమైజ్ చేద్దామనే కాన్సెప్ట్లో వచ్చిన మార్పు అనుకుంటున్నాను మేడం. అంతకుమించి వాళ్ళు తప్ప అంటే తప్పనే అంటాను యూపీఎస్సీ, కానీ ఇంకేం చేయగలమంటే నా దగ్గర సొల్యూషన్ లేదు. సో అలా అంతకుమించి ఏం లేదు. సో ప్యాటర్న్ యాజ్ సచ్ కొన్ని ఆప్షన్స్లో అలా కొంచెం కష్టంగా రావడం తప్ప ఏంది ఐ డోంట్ థింక్ అంటే, ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ గాట్ త్రూ. రైట్. ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఆస్పిరెంట్స్ కానీ, లేదా పర్టికులర్గా ఈ ఫారెస్ట్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ వీళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంతవరకు చెప్పింది ఖచ్చితంగా ఇంపార్టెంట్ మేడం. ఖచ్చితంగా ఐ డోంట్ వాంట్ యూ టు టేకప్ దిస్ యాజ్ ఎ జర్నీ అండ్ ద హోల్ లెవెల్. అపార్ట్ ఫ్రమ్ దోస్ థింగ్స్ నిజంగానే చేద్దాం అనుకున్నప్పుడు గివ్ యువర్ బెస్ట్. ఖచ్చితంగా అంటే ఏదైనా హాఫ్ హార్టెడ్గా ఏది చేయకండి. మీరు 6 hours ఇవ్వగలను అనుకుంటే 6 hours పర్ఫెక్ట్గా ఇవ్వండి. మార్నింగ్ నుంచి మనం కరెక్ట్ షెడ్యూల్ వేసుకుంటే బీ యాజ్ డిసిప్లిన్డ్ యాజ్ పాసిబుల్. చిన్నప్పటి నుంచి ఏమైందంటే మేడం, నేను ఇంటెలిజెంట్ అని చెప్పి నాకు చెప్పడం వల్ల హార్డ్ వర్క్ అనేది ఒక స్టిగ్మా లాగా చేస్తారు మేడం. అంటే చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తే వాడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు అంటే అది చిన్నబుచ్చినట్టు వస్తుంది. ఎప్పుడైతే హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అని ఎప్పుడు రిలీజ్ అవుతాము అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత రిలీజ్ అవుతాం. గ్రాడ్యుయేషన్ తర్వాత మనకి రియాలిటీ ఎప్పుడైతే వస్తుందో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యర్ లైఫ్ ఏంటి అంటే డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ అని. సో ఐ ఆల్సో వాంట్ టు గెట్ త్రూ ది సేమ్ మెసేజ్. ఖచ్చితంగా చాలా కన్సిస్టెంట్ ఉండాలి. బీ అంటే హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అంటారు, సేమ్ థింగ్ మేడం. జస్ట్ బీ కన్సిస్టెంట్ అండ్ బీ ఫోకస్డ్ ఆన్ వాట్ యూర్ ట్రైంగ్ టు డూ. అండ్ ఎగ్జామ్ పరంగా చాలా మంది టాపర్స్ ఉన్నారు మేడం. ఐ డోంట్ థింక్ నేను ఏదో బెటర్గా యాడ్ చేస్తాను అనుకోవట్లేదు, అంటే రెఫర్ టు దెమ్. కానీ ఓన్లీ మెసేజ్ ఏంటి అంటే చేద్దాం అనుకుంటే పర్ఫెక్ట్గా చేయండి. వద్దు అంటే రిజల్ట్ పెద్ద ఇంపాక్ట్ చేయదు మేడం. రిజల్ట్ వస్తుందా రాదా అని కంటే నేను ఎందుకు చాలా మంది చెప్పేది ఏంటంటే ఎఫర్ట్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోండి, ప్రాసెస్ని నమ్మండి. ఒకవేళ సక్సెస్ అయింది అంటే ఇట్స్ వెరీ అండ్ గుడ్. సక్సెస్ అవ్వకపోతే ఇట్ డజంట్ మ్యాటర్, డూ సంథింగ్ ఎల్స్ అన్నట్టు. ప్రిలిమ్స్ యూపీఎస్సీ వాళ్ళకి ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళకి ఒకటే కామన్. అయితే మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రిలిమ్స్కి కానీ ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎందుకంటే మీరు దాన్ని అమ్మ బాబోయ్ ఇది లేకపోతే నా జీవితంలో అన్నట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలా లేదు, రైట్? మీరు ప్లాన్ బి, కరెక్ట్గా చెప్పాలంటే మీకు ప్లాన్ బీనే యూపీఎస్సీ అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక ట్రాక్ ఉంది కాబట్టి. లేదు, రెండు ప్లాన్ బీలే మేడం. రెండు అంటే నాకున్న జాబ్ ప్లాన్ బిఏ, నాకు యూపీఎస్సీ ప్లాన్ బిఏ, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్ బి మేడం. అలా చూస్తేనే లైఫ్లో ఏదైనా చేయగలరు మేడం. అంటే ఎందుకంటే ఎప్పుడైతే ఇదే ప్లాన్ ఏ అనుకుంటామో, ఇఫ్ దిస్ డజంట్ వర్క్ అవుట్, మనం అనుకున్నట్టు చేయలేకపోతే ఇందులో, సో బీ ఓపెన్ టు ఎవ్రీ అదర్ ఆపర్చునిటీ గెట్. సో మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్ని టిప్స్ అనండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనండి. టిప్స్ ఇచ్చేంత సీన్ నాకు ఉందని నేను అనుకోవట్లేదు మేడం. కానీ స్టిల్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే డిమాండ్ మారింది మేడం. ఎగ్జామ్ డిమాండ్ మారింది. సో నేను 18-21 ఎందుకు అవ్వలేదు, 22 ఎందుకు అయింది అంటే వన్ మేజర్ చేంజ్ నేను తీసుకొచ్చిందంటే డిమాండ్ అర్థం చేసుకోవడం. లైక్ ఎగ్జామ్లో వాళ్ళు నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నీకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా కాదు, ఆన్సర్ని ఏ విధంగా తీసుకొస్తావు అని. ఎందుకంటే యూపీఎస్సీ కూడా ఎగ్జామ్ సైడ్ నుంచి ఆలోచించారు మేడం. ఎగ్జామినర్ క్వశ్చన్ ఇచ్చినాడు అంటే నేను సాల్వ్ చేయకూడదు అని క్వశ్చన్ ఇవ్వలేదు, ఏదో విధంగా సాల్వ్ చేయరా అని క్వశ్చన్ ఇస్తున్నాడు. సో ఆ నమ్మకం పెట్టుకొని సమ్హౌ ఆప్షన్స్ ద్వారానో ఇంకో విధంగానో రెడ్యూస్ చేయడానికి ట్రై చేయి, లాజిక్ అప్లై చేయి ఎగ్జామ్లో, బీ ప్రెసెంట్ ఇన్ ది ఎగ్జామ్. నాకు ఈ క్వశ్చన్ తెలుసా లేదా కంటే నేను ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అని అప్రోచ్. నిజంగా నేను ఏదో ర్యాండమ్గా చెప్పట్లేదు మేడం, దిస్ ఈస్ హౌ ఐ వెంట్ త్రూ. అందుకనే ఈ ఒక్క చేంజ్ తీసుకొచ్చి ఐ వాంట్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ ఫర్ దిస్ ఫిలిమ్స్ ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి, ట్రై సాల్వింగ్ దిస్ వే. నాకున్న నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది, నాకున్న కరెంట్ అఫైర్స్ నేను ఆల్రెడీ ఏదో బేస్ మెటీరియల్ మీరు అనుకున్నది చదువుకున్నాను న్యూస్ పేపర్ ద్వారా లేదా ఏదైనా కంపలేషన్ ద్వారా, గివెన్ దిస్ బేస్ నేను ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయగలను. సో ఈ విధంగా ముందరికి వెళ్తే మనకి క్లారిటీ వస్తుంది మేడం. ఓహో ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ సాల్వబుల్. ఇన్ఫాక్ట్ నేను కానీ చంద్రకాంత్ కానీ ఇద్దరం ఎక్సర్సైజ్ చేసాము, దట్స్ హౌ వి వర్ ఏబుల్ టు గెట్ త్రూ. చంద్రకాంత్ గారు వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేడం. అంటే మీరు అనుకుంటున్నారేమో కానీ హీ విల్, అంటే మీరు ఇక్కడికో లేకపోతే మీరు ఎక్కడికి అన్నట్టు మీరు చూస్తారు కానీ హీ విల్ బి దేర్. లేదు, డెఫినెట్గా ఉంటాను, డౌట్ లేదు అందులో. ఎందుకంటే తను ఎంత స్కోప్, ఎంత పొటెన్షియల్ క్యాండిడేట్ అంటే మేడం, మీరు ఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్ మెకానికల్లో, అంటే చాలా రోజులు ఏమి అంటే దీని మీదే ఉన్నారు, చాలా రోజులు కొంచెం ఇట్లనే లోస్ అండ్ డౌన్స్ చూస్తూ ఉన్న పర్సన్. జస్ట్ ఇద్దాం 1 month ప్రిపరేషన్లో అని చెప్పి గేట్ ఇస్తే తనకి 19th ర్యాంక్ వచ్చింది మేడం, ఆల్ ఇండియా ర్యాంక్ 19th. అంటే అంత పొటెన్షియల్ క్యాండిడేట్ హౌ యూపీఎస్సీ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిస్తుంది. యూపీఎస్సీ అనట్లేదు, దిస్ జర్నీ
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా తగ్గిస్తుంది, వాళ్ళు ఎంత లోకి తీసుకెళ్తారు, ఎంత ఫ్రస్ట్రేషన్ క్రియేట్ అవుతుంది. ఎవరిని అడిగినా మీరు చూసే ఉంటారు మేడం, ఎనీ ఆస్పిరెంట్ వస్తే ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ హై అండ్ హైలో నాకు జరిగిందని ఎవరు అనరు. మహారతి మ్యామ్ కానీ లేదా రేవయ్య సార్ కానీ ఇప్పుడు రేవయ్య గారు కానీ ఈ సంవత్సరం అవ్వకపోతే నేను యోగా చెప్పుకుంటూ బతికేస్తాను. అంటే మీరు అందులో చూడాల్సింది ఏంటి అంటే ఐ డోంట్ థింక్ నేను యోగా చెప్పు బతికేస్తాను కానీ షీ వాస్ ఓపెన్ టు ఎవ్రీ అదర్ థింగ్. అదే అంటున్నాను, దట్స్ గ్రేట్ పాయింట్ యాక్చువల్లీ. ఇది లేకపోతే నేను బతకలేను, అమ్మో ఇది లేకపోతే ఎలాగా, ఈ చిన్న పని నుంచి అలా ఏం లేదు, నేను ఏదన్నా చేసి బతుకుతా హాయిగా అంటున్నారు. అది నాకు చాలా అది మనం చూడాల్సింది ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది తన మీద తనకి అని. అంటే ఇంత గ్రూవల్లెస్ జర్నీ, అంటే ఇంత సిచ్యువేషన్ ఇంత కష్టమైన జర్నీ అయినా కూడా షీ వాస్ కాన్ఫిడెంట్ అపాన్ హర్ ఆపర్చునిటీస్ అన్నట్టు. సో అంతే మేడం. అంటే సో తను గురించి ఏంటి అంటే అంత పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ ఎంత లోస్ అండ్ డౌన్స్ తీసుకొచ్చి రేపు పొద్దున ఇఫ్ ఇట్ ఆల్ హీ హ్యాస్ టు, అంటే గాడ్ ఫర్బిడ్ అలా జరగకూడదని, ఇఫ్ ఇట్ ఆల్ హీ దిస్ డజంట్ వర్క్ అవుట్ అండ్ హ్యాస్ టు ఫేస్ ది సొసైటీ, హీ అని కాదు మేడం, అక్కడ హీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే వాట్ హ్యాపెన్స్ అనేది అందరూ ఆలోచించాలి. ఒక మ్యాడ్ రేస్ లా క్రియేట్ అయిపోయింది యూపీఎస్సీ అనేది. ఎందుకు వస్తున్నానో తెలియదు, ఎందుకు వెళ్తున్నానో తెలియదు, వస్తున్నాను కూర్చొని చదువుతున్నాను, అవుతుందా లేదా అనేది తెలియదు. సో అవును. సో క్రికెట్ మీకు హాబీయా? హాబీ మనం ఇప్పుడు మన ఇండియాలో చిన్నప్పుడు మన చైల్డ్హుడ్ ఆడే స్పోర్ట్ అంటే క్రికెట్ ఇవ్వండి, ఇక్కడ అందరూ అదే అగ్రీ చేస్తారు. సో కొంచెం నేర్చుకున్నాను మేడం, కొంచెం ప్రొఫెషనల్గా వెళ్ళి స్టేడియంకి వెళ్ళాలని నేర్చుకొని కొంచెం అలా ఆడడం వల్ల కొంచెం ప్రొఫెషనల్గా ఆ టైంలో ఆ పర్టికులర్ మూమెంట్లో సచిన్ టెండూల్కర్ అయిపోదామనే ఆశలతో ఉంటాం మేడం, అందరం అయిపోయింది ఇంక ఇదే మంది అన్నట్టు. సో అలాంటి టైంలో కొంచెం రియాలిటీ చెక్ అన్నట్టు మా ఇంట్లో నుంచి చెప్పడం జరిగింది, నాన్న నీతో పాటు ఇంతమంది ఉన్నారు, సో దిస్ ఈస్ నాట్ ది వే యు ఆర్, అంటే అట్లీస్ట్ కొంచెం అన్నా బాగా చదువుతున్నావు కాబట్టి యూ హోల్డ్ దిస్, సైమల్టేనియస్ ఇది కూడా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవాల్సే హాబీ అన్నట్టు అలా చెప్తే ఆ టైంలో మనకి పేరెంట్స్ ఏది చెప్తే అదే మేడం. సో అలా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కొంచెం కాలేజ్లో ఆడాను అంతకుమించి. సో స్టిల్ ఛాన్స్ దొరికితే ఎప్పుడు ఫ్రెండ్స్ కలిసినా అదే ఆడతాము, ఏదైనా ఇంకా వేరే స్పోర్ట్ ఏం రాదు చెప్పాలంటే. అమ్మ మంచి ఫ్రెండ్ అన్నారు, అమ్మాయి వచ్చి కూర్చుని మాట్లాడుతున్నారు. సో మీ జీవితం, మీ బ్రదర్ జీవితంలో కానీ మీ జీవితంలో కానీ అసలు మీరు పుట్టినప్పటి నుంచి యాజ్ ఆఫ్ నవ్ వరకు, యాజ్ ఆన్ టుడే వరకు మీరు చూసుకుంటే అమ్మ గురించి మీరు ఏం చెప్తారంటే ఏమంటారు? స్పెసిఫిక్గా కొన్ని వర్డ్స్ అది ఇది చెప్తే ఇది చెప్పలేని అని బాధ వేస్తుంది మేడం. తర్వాత ఇది ఎందుకు చెప్పలేకపోయింది ఇది చెప్పలేను. నేను ఓవరాల్గా తనని డిస్క్రైబ్ చేయాలి అంటే వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, వెరీ బ్యూటిఫుల్ పర్సన్, చాలా బ్యూటిఫుల్ సోల్ కూడా. ఎప్పుడు ఎవరికి హాని కలిగించాలని ఎప్పుడు అనుకోదు. ఇన్ఫాక్ట్ మంచిగా చేద్దాం రా, ఏమైంది మనకు చెడు జరిగితే జరిగింది, పోతే ఏంది, మనం ఎప్పుడు ఏదైనా నచ్చ చెప్పాలనుకున్నప్పుడు కూడా మనం ఎవరికి ఎప్పుడు చెడు చేయలేదురా అనుకోం కూడా. సో మంచిగా జరుగుతుంది మనకి, అంటే ఒక పాజిటివ్ సోల్, చాలా స్ట్రాంగ్ పర్సన్ మేడం. అంటే ఎమోషనల్ పర్సన్, అంటే ఏడ్చడము అదంతా జరుగుతుంది కానీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అంటే ఆ రెండు చాలా డిఫరెంట్. మనం ఎమోషనల్ అంటే స్ట్రాంగ్ అనుకోం. ఈవెన్ ద సేమ్ అప్లైస్ టు మై వైఫ్ యాజ్ వెల్. తను కూడా అంటే ఎమోషనల్ కానీ వెరీ స్ట్రాంగ్ అండ్ బోల్డ్. ఏదన్నా ఒకటి తాట తీస్తుంది. ర్యాంక్ వచ్చింది, ఇట్లా సెలెక్ట్ అయినాడని తెలుస్తుంది ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ఎంత హ్యాపీ అంటే ఇంకా అది చెప్పలేను, ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు. అప్పుడే అదే వాడు కష్టపడినాడు, కష్టానికి తగిన ఫలితం వచ్చింది అని అనిపించింది అనమాట. ఎందుకంటే వాడు జాబ్ చేసుకుంటూ ఫస్ట్ అంటే మార్నింగే 8కి వెళ్ళి మళ్ళీ 1:30కి వస్తాడు. అప్పుడు భోంచేస్తూనే నిద్ర వస్తుంటుంది. అమ్మ 5 minutes 10 minutes పడుకుంటా లేపమ్మా అంటాడు. 10 minutesకి లేపితే అమ్మ ఇంకో 5 minutes, అట్లా పాపం ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ జాబుకి వెళ్ళి వచ్చి అట్లా చదువుకొని వాడు పడిన కష్టానికి ఫలితం దక్కింది అని హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందులో నాకు దక్కిన ఈ ఇయర్లో 2 హ్యాపీస్ అనమాట. ఫస్ట్ ఏప్రిల్లో మా పెద్ద బాబుకి పాప పుట్టింది, అదొక హ్యాపీ. మేమంతా అమ్మాయి కావాలనుకున్నాం, అమ్మాయే పుట్టిందనమాట. ఇంకొకటి ఇది, ఇంకా ఇప్పుడు దొరికిన మళ్ళీ హ్యాపీనెస్ అంటే బిగ్ హ్యాపీనెస్ ఇది అనమాట. ఇంకా అట్లా అనమాట. ఇంకా వాడికి 2000 మొన్న డిసెంబర్లో మ్యారేజ్ అయింది. మా చిన్న బాబుకి మ్యారేజ్ అయింది. అమ్మాయి కూడా ఎంత కోఆపరేటివ్ అంటే వాడి స్టడీస్ విషయంలో అంత కోఆపరేషన్, అందరి కోఆపరేషన్ వల్లే వాడు సక్సెస్ అయినాడు అనమాట అని నా ఫీలింగ్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి, ఏమనుకోవద్దు. ఏదో పని మీద వచ్చారు యాక్చువల్లీ, షాపింగ్ మీద వచ్చా అని చెప్పారు. యాక్చువల్లీ చేశారా లేదా? లేదు, ఇప్పుడు ఉన్నట్టుంది. ఇంకా షాపింగ్ నిన్న కొంచెం చేశాను, ఇప్పుడు కొంచెం చేయాలి. ఇన్ఫాక్ట్ ఏమైందంటే మాకు నిన్న ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇచ్చారు మేడం. ఒక 4 daysలో జాయిన్ అవ్వమంటున్నారు.
చాలా పనులు ఉన్నాయి, ఇంకా ఏమీ తెలియదు అంటే. సో ఆ పనులు నడుస్తున్నాయి, ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలి ఫస్ట్. ట్రూ అదే. రియలీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఇట్ వాస్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.